నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ఒక బెస్ట్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో నేను మీ ముందుకు వచ్చానండి. లిఫ్ట్ తయారీ విధానం ఎలా ఉంటుంది, ఇవన్నీ నేను మీకు ఇవాళ వీడియోలో చూపించబోతున్నాను. నేను వచ్చేసాను ఐడిఏ బాలానగర్ దగ్గర ఉన్నటువంటి లిఫ్ట్ ట్రేడ్ ప్రైవేట్ లిమిటెడ్ దగ్గరికి. ఇది ఇండియాలోనే వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ఎలివేటర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అండి. చాలా పెద్ద యూనిట్. ఒకసారి చూపిస్తాను మీకు ఆ మేకింగ్ ప్రాసెస్ అంతా చూద్దరుగానే. కాస్ట్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా వీడియోలో చూస్తూ మాట్లాడుకుందాం రండి. లోపలికి వచ్చేసామండి. లిఫ్ట్ ట్రేడ్ ప్రైవేట్ లిమిటెడ్ వారు సప్లయర్స్ ఆఫ్ క్యూబ్ ఎలివేటర్స్ అండ్ భారత్ ఎలివేటర్స్ అండి. అండ్ ఇక్కడ చెప్పాలి, అతిపెద్ద యూనిట్ అన్నాను కదా, ఫస్ట్ అసలు ప్రాసెస్ చూద్దాం. ఒక లిఫ్ట్ తయారవ్వాలంటే అందులో వాడేటువంటి మెటీరియల్ ఏంటి, ఎలా తయారవుతుంది ఆ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ స్టెప్ అన్నమాట ఇది. సో వీటి గురించి వివరాలు తెలిపేందుకు ప్రస్తుతం మనతో పాటు లిఫ్ట్ ట్రేడ్ ప్రైవేట్ లిమిటెడ్ జనరల్ మేనేజర్ గౌజ్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే. నమస్తే మేడం. లిఫ్ట్ ఫస్ట్ అసలు ఇన్స్టాల్ చేయాలన్నా, లిఫ్ట్ ఒకటి అమర్చుకోవాలన్నా, ఇంట్లో ఏదైనా ఒక స్పేస్ లో ఫస్ట్ స్టెప్ ఏంటండి? అసలు ఏమేం పార్ట్స్ అవసరం అవుతాయి? ఫస్ట్ లిఫ్ట్ ఇన్స్టాల్ చేయాలంటే కస్టమర్ కి కావాల్సింది బ్రాకెట్స్. ఈ బ్రాకెట్స్ అనేది 5 mm థిక్నెస్ లో మనం ఎల్ యాంగిల్స్ చేస్తాము. ఎల్ యాంగిల్స్ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది ఉంది కదండి, ఇది ఒక 50 ఎల్ యాంగిల్. దీంట్లో 50 ఉంటుంది, 60x65 ఎల్ యాంగిల్ ఉంటుంది, సి ఛానల్ ఉంటుంది. సైజుని బట్టి మినిమం మేము చేసేది 2 ప్యాసింజర్ నుంచి 5 ton కెపాసిటీ వరకు తయారు చేస్తాం. ప్యాసింజర్ ఎంతైతే ప్యాసింజర్ ఉందో ఆ కెపాసిటీని పరిగణలో తీసుకొని దాని ప్రకారంగా ఇది బ్యాలెన్సింగ్ అంటే ఈ సైజెస్ పెంచుతాం. సో రెగ్యులర్ గా బేసిక్ గా 6 to 10 ప్యాసింజర్ వరకు 50x50 ఎల్ యాంగిల్ బ్రాకెట్ తయారు చేస్తాం. ఇప్పుడు ఇవి విడివిడిగా కొనుక్కోవచ్చా అండి? లేదు, మేము ఫుల్ లెంత్ తీసుకొని మిషన్ ఇది బ్రాకెట్ కొట్టే మిషన్ మేడం ఇది. సో ఆ సైజ్ యాజ్ పర్ స్ట్రక్చర్ సైజ్ ఎక్కడైతే ఉంది కదా, షాప్ సైజ్ ఉంది కదా, ఆర్డర్ ప్రకారంగా మేము కట్ చేసి ఇస్తాం. ప్రతిదీ ఇంజనీరింగ్ డ్రాయింగ్ ప్రకారంగా మేము తీసుకొని కటింగ్ చేసి ఇస్తాం. ఒక మాట, అసలు ఇవి ఎక్కడ యూజ్ చేస్తారు లిఫ్ట్ లో? అంటే మామూలుగా అయితే పైకి కనిపించవు, ఎలా ఎక్కడ యూజ్ చేస్తారు? వీటి ఇన్స్టలేషన్ ఎక్కడ ఉంటుంది అసలు? అంటే ఈ బ్రాకెట్స్ అనేది లిఫ్ట్ మన వాల్ ఉంది కదా, వాల్ లెఫ్ట్ రైట్ అండ్ బ్యాక్ సైడ్. సో బ్యాక్ సైడ్ లో మనం గ్రూటింగ్ చేస్తాం, లేకపోతే యాంకరింగ్ చేస్తాము. దీని వల్లనే క్యాబిన్ ఏదైతే మనం లిఫ్ట్ ఎక్కుతామో క్యాబిన్ లో పైకి కిందికి వెళ్ళడానికి ఇదే సపోర్టివ్. సో ఇది సపోర్ట్ ఉంటేనే మనం పైకి వెళ్ళవచ్చు. ఇది సైజ్ బట్టి ఉంటుంది. గోడకి పెడతారు ఇవి, అంతేనా? అవును, గోడలు పెట్టి యాంకరింగ్ చేస్తారు, లేకపోతే గ్రూటింగ్ ఉంటుంది. లైక్ గోడ లోపలికి పెట్టడం ఒక మోడల్ ఉంది, రెండోది యాంకరింగ్ చేయొచ్చు. సో ఇది మెయిన్. ఒకవేళ ఇది లేకుండా మనం లిఫ్ట్ ఏం ఇన్స్టాల్ చేయడానికి రాదు. ఇదే ఇంపార్టెంట్. యాంగిల్ దీంట్లో ప్యాసింజర్ వైజ్ దీన్ని పెంచుతాను, సైజెస్ పెంచుతాను. సో లిఫ్ట్ కి ప్రధానమైనది ఇవ్వండి, యాంగిల్స్ అంటారు. మన లిఫ్ట్ కెపాసిటీ బట్టి మీరు ఎంత ఆర్డర్ చేస్తున్నారు అనే దాన్ని బట్టి ఈ లెంత్ అనేది డిపెండ్ అయి ఉంటుందట. 2% 10% అనేది దీని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇది ఎంత స్ట్రాంగ్ ఉంటే లిఫ్ట్ అంత బాగా వర్క్ చేస్తుంది. అసలు బ్రాకెట్స్ లో ఎన్ని రకాలు ఉంటాయి చూపిస్తారా? ముందు చూపిస్తాను. దానికన్నా ముందు ఇందాక బ్రాకెట్స్ ఫుల్ లెంత్ అన్నారు కదా, ఇవన్నీ ఇవే మేడం. ఇక్కడ ఉన్నాయి కదా ఎల్ షేప్ లో, ఇక్కడ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ ఎల్ యాంగిల్స్. ప్లస్ దీంట్లో సి ఛానల్ ఏదైతే హెవీ ఉన్నాయి అనుకోండి, ఈ మోడల్ వేస్తాం, సి టైప్, సి షేప్ లో. సో అట్లా 2 types ఉన్నాయి కదా, 2 types లో తయారు చేస్తామండి. సో నేను శాంపిల్ గా చూపిస్తాను, నేను ఒక్కొక్క బ్రాకెట్ అలా ఎలా ఉంటుంది అనేది. అవి కట్ చేసి మేము ఇస్తామండి, యాజ్ పర్ డ్రాయింగ్ ప్రకారంగా మేము చేసి ఇస్తాము. అంటే ముందు లిఫ్ట్ ఎలా ఉండాలి, ఎలా కావాలనుకుంటున్నారు క్లయింట్ అనేది ఫస్ట్ ఒక డిజైనింగ్ చేయిస్తారా? మన కస్టమర్ ఏం చేస్తారంటే మనకు ఒక షాఫ్ట్ సైజ్ ఇస్తారు, అంటే విడ్త్ ఎంత డెప్త్ ఎంత అని ఇస్తే దాని ప్రకారంగా నేను డిజైన్ చేసి ఇస్తాను. దాని ప్రకారం అవునండి. మీరు ఇల్లు అయినా సరే, లేకపోతే ఏదైనా కమర్షియల్ స్పేస్ అయినా కూడా ఎంత ప్లేస్ లో లిఫ్ట్ కావాలనుకుంటున్నారు, అసలు లిఫ్ట్ ఎందుకు కావాలి, ఎన్ని ఫ్లోర్స్ కావాలనేది ఫస్ట్ ఒక ఐడియా ఇచ్చేస్తే లిఫ్ట్ ట్రేడ్ ప్రైవేట్ లిమిటెడ్ వారికి దాన్ని బట్టి డిజైనింగ్ అనేది ఉంటుందండి. ఫస్ట్ డిజైన్ చేసి మీకు చూపిస్తారు, ఆ తర్వాత నెక్స్ట్ ఏమేమి మెటీరియల్ అవసరం అవుతాయి అనేది మీరు చూడొచ్చు అనమాట. సో మీకు ఇంకా వివరాలు కావాలంటే స్క్రీన్ మీద నేను నెంబర్స్ ప్రొవైడ్ చేస్తాను, కాల్ చేసి డీటెయిల్స్ కనుక్కోండి. చెప్పండి. ఒక కౌంటర్ బ్రాకెట్ అంటారు, ఇది యాంకరింగ్. దీంట్లో 2 types ఉంటాయి. ఒకటి గ్రోటింగ్ ఉంటుంది, గ్రోటింగ్ అంటే గోడ లోపల పెట్టడం ఉంటుంది. ఇది వచ్చేసి యాంకరింగ్ అండి. గోడకు వాల్ ఉంది కదా, వాల్ బ్యాక్ సైడ్ పెట్టేసి సో నట్ అండ్ బోల్ట్ గోడకు ఫిక్స్ చేసేది. యాంకరింగ్ అంటే ఇలా గోడకు పెట్టేది. రెండోది వచ్చేసి గ్రోటింగ్ ఉంటది. గ్రోటింగ్ అంటే వాళ్ళ లోపలికి పోయేది, ఇది బయటనే ఉంటుంది. ఇది గ్రోటింగ్. యాక్చువల్ 2 types ఉంటాయి బ్రాకెట్స్ లో కూడా. ఒకటి కార్ అనేది ఉంటుంది, ఒకటి కౌంటర్ ఉంటుంది. కౌంటర్ అనేది మన వెయిట్ చూసాం కదండి, బ్యాక్ సైడ్ వచ్చి ఈ మోడల్ లో తయారు చేస్తాము. ఇది కార్ ఫ్రేమ్ అని ఒకటి ఉంటుంది, నేను చూపిస్తాను నెక్స్ట్ లో. దాని రైలింగ్ కోసం ఈ బ్రాకెట్ మనం పెడతాం వాళ్ళకి. అవునండి. ఖాళీ స్పేస్ లాగా ఏదైతే ఉందో అక్కడ ఫిక్స్ చేస్తాం. అవునండి. సో ఇది కాకుండా కొన్ని సందర్భాల్లో
హైట్ తక్కువ ఉంది అనుకోండి, ఆ టైంలో మనం వేరే మోడల్ బ్రాకెట్ తయారు చేస్తాం. క్యాంటిలివర్ అని చెప్పి ఈ మోడల్ ఒకటి ఉంటుంది. ఇది వెయిట్ చాలా ఉంటుంది. ఇది ఈ మోడల్ పేరేంటండి? క్యాంటిలివర్ మోడల్ అంటారు మేడం. బ్రాకెట్స్ అయితే చాలా చాలా రకాలు రకాలు ఉంటాయి. వీటికి ఏంటంటే పెయింట్ వేసారా? ఆ పెయింట్ వేసాం, పౌడర్ కోటింగ్ రెండు అవైలబుల్ ఉంటాయండి. లాంగ్ లాస్టింగ్ అవునండి, ఎందుకంటే తీసి మళ్ళీ ఫిట్ చేయడం అవ్వదు కదా ఇవి. లాంగ్ లాస్టింగ్ పర్మనెంట్ గా 5 mm థిక్నెస్ ఉంటుందండి. ఇది చూసారు కదా 5 mm థిక్నెస్ తోటి బ్రాకెట్స్ అండి. ఇవి రకరకాలుగా ఉన్నాయి. సో ఇది ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్. లిఫ్ట్ మనం అరేంజ్ చేయాలి, ఇన్స్టాల్ చేయాలన్నా కూడా ఫస్ట్ కావాల్సినవి ఇవి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి బ్రాకెట్స్ చెప్పాను కదా మేడం. బ్రాకెట్స్ తర్వాత నెక్స్ట్ స్టార్ట్ అయ్యేది కార్ ఫ్రేమ్స్ అంటారు. ఇది ఈ కార్ ఫ్రేమ్స్ అంటే ఏంటంటే మన క్యాబిన్ ఉంది కదా, క్యాబిన్ మనం ఎక్కాం కదా ఇందాక లిఫ్ట్ లో ఎక్కాం కదా, దాని కింద టాప్ అండ్ బాటమ్ ఇదే ఉంటుంది. ఇదే తీసుకెళ్తుంది. అవునండి అవునండి, ఆ క్యాబిన్ కి ఫ్రేమ్ అన్నట్టు ఇది. సో దీంట్లో కూడా మేము 2 టైప్స్ తయారు చేస్తున్నాం. ఒకటి సి ఛానల్ అని ఉంది, ఒకటి షీట్ మెటల్ అని ఉంటది. నేను అది చూపిస్తాను. సో ఇది కార్ ఫ్రేమ్ అంటారు. ఈ పక్కన మనకు చూడండి, ఇది కౌంటర్ ఫ్రేమ్స్ అండి. ఈ కౌంటర్ ఫ్రేమ్స్ ఏంటంటే అవునవును ఎస్, ఇది కూడా యాజ్ పర్ గివెన్ ఈ సైజ్ ఏదైతే ఉందో డ్రాయింగ్ ప్రకారంగా డిజైన్ చేస్తాం మేము. ఇది కూడా సేమ్ అక్కడ షాప్ లో సైజ్ ప్రకారంగా డిజైన్ చేస్తాము. దాంట్లో వచ్చేసి మనం ఏదైతే వెయిట్లు ఉన్నాయో ఈ వెయిట్లు మనం దాంట్లో ఇన్సర్ట్ చేస్తాం. ఇవే అండి. ఇది కూడా మనం మ్యానుఫ్యాక్చర్ చేస్తాము. ఒక్కొక్కటి ఆల్మోస్ట్ 45 to 50 kgs ఉంటది. దీంట్లో కూడా సైజెస్ ఉంటాయి. దీంట్లో కూడా చూసారు కదా సైజ్. గమనించానండి, కొన్ని చాలా సన్నగా ఉంటాయి వెయిట్స్. అలా ఒక 10-15 పెడుతూ ఉంటారు, లేకపోతే 10 ఉంటాయి మినిమం. అవునండి అవునండి. మిగతా వాటిలో చాలా ఎక్కువగా ఉంటాయి. అంటే అది దేని బట్టి డిపెండ్ అయ్యి ఉంటుంది. ఏంటంటే ఇప్పుడు క్యాబిన్ సైజ్ పెద్దగా ఉంది, సో దానికి తగ్గట్టు వెయిట్ బ్యాలెన్స్ అవ్వాలి. ఫ్రేమ్ వచ్చేసి అక్కడ చిన్నగా ఇచ్చారనుకో బ్యాక్ సైడ్ లో, సో వెయిట్ బ్యాలెన్స్ అవ్వదు కదా, సో దానికోసం ఎక్కువ వెయిట్ లేస్తారు. అవునండి అవునండి. మేడం ఇది షీట్ మెటల్ కార్ ఫ్రేమ్స్ మేడం. ఇందాక సి ఛానల్ చూసాం కదా, ఇది షీట్ మెటల్. సో దీని గురించి ఎక్స్ప్లెనేషన్ మన అనిల్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. మన ప్రొడక్షన్ ఇన్ఛార్జ్ అండి తను. అనిల్ గారు, ఈ మెటీరియల్ షీట్ మెటల్ కార్ ఫ్రేమ్ మేడం. టోటల్ గా షీట్ లో వస్తుంది మనకి. షీట్ బెండ్ లో మొత్తం షీట్ బెండ్ అవుతుంది. ఇది ఎంఆర్ఎల్ యూజ్ చేస్తూ డైరెక్ట్ రోపింగ్ వస్తుంది మేడం. ఇది మనకి ఎంఆర్ఎల్ అన్న వరకు పుల్లి వస్తుంది. దీనికి డైరెక్ట్ రోపింగ్ డైరెక్ట్ రోప్ చేసుకోవచ్చు. దీంట్లోనే మన షీట్ బెండ్ లో కూడా మనము ఎల్ టైప్ కార్ ఫ్రేమ్ కూడా చేస్తాం. క్యాంటిలివర్ కార్ ఫ్రేమ్ చేస్తాము. దీంట్లో 2 టైప్స్ ఉంటది. ఎనీ మనకు రూ ప్లేట్స్ దీనికి వచ్చి చాలా స్ట్రాంగ్ ఉంటది మేడం. ఐరన్ తోటే బెండ్ చేస్తాం మేడం. విత్ పౌడర్ కోటింగ్ అవుతుంది. అవునండి, డిఫరెంట్ డిఫరెంట్ కస్టమైజ్ చేస్తాం మేడం. అంతే. కొన్ని లిఫ్ట్స్ అరేంజ్ చేయడానికి మనకి అంత స్పేస్ ఉంటదండి, తక్కువ స్పేస్ లో కూడా అరేంజ్ చేసిన లిఫ్ట్స్ ఉన్నాయి. చూడండి ఒకసారి చూపిస్తాను. అనిల్ గారు, ఇది క్యాంటిలివర్ కార్ ఫ్రేమ్ మేడం. ఇది 2 సైడ్ ఓపెనింగ్ చేసుకోనికి కూడా యూజ్ అవుతుంది మేడం. మనకి గ్లాస్ క్యాబిన్ చేసుకోనికి యూజ్ అవుతుంది మేడం. ఇది క్యాప్సూల్ లిప్స్ అంటాం కదా మనం, క్యాప్సూల్ లిప్స్ 2 సైడ్ బోత్ సైడ్ గ్లాస్ వేసుకొని కూడా చేసుకోనికి ఉంటది. తక్కువ స్పేస్ ఉన్నప్పుడు తక్కువ స్పేస్ కూడా కస్టమైజ్ చేసుకోవచ్చు మేడం మనం. ఇది కూడా టోటల్ షీట్ బెండ్ మేడం విత్ పౌడర్ కోటింగ్ వస్తుంది. ఇక్కడ వెయిట్స్ వస్తాయి కదండి. లేదు మేడం, కౌంటర్ ఫ్రేమ్ వస్తుంది. దీంట్లో పుల్లి వస్తుంది, దీనికి రోపింగ్ వస్తుంది మేడం. అవునండి, పుల్లి వస్తుంది ఇక్కడ. దీని బ్యాక్ సైడ్ కౌంటర్ ఫ్రేమ్ వస్తుంది. వీటికి వెయిట్స్ అవసరం లేదా? వెయిట్స్ అవసరం ఉంటుంది. అవి ఎక్కడ పెడతారు వెయిట్స్? కౌంటర్ ఫ్రేమ్ ఉంటుంది మేడం మనకి, అది వేరే సైడ్ ఉన్నది. అచ్చా, ఓకే. లిఫ్ట్ ట్రేడ్ ప్రైవేట్ లిమిటెడ్ లో అసలు ఒక ఎలివేటర్ కి ఉండేటువంటి పార్ట్స్ ఏంటి, అవి ఎలా ఉపయోగపడతాయి, ఏమేమి ఉంటాయి అనేది మనం ఈ వీడియోలో చూస్తున్నాం కదా. నెక్స్ట్ ఇంపార్టెంట్ పార్ట్స్ దగ్గరికి వచ్చేసామండి మనం. మనతో పాటు శరత్ ఉన్నారు. శరత్ గారు, ఇవి ఏంటండి? ఇవి ఇంపోర్టెడ్ రైల్స్ మేడం. బ్రాకెట్ తర్వాత రైల్స్ పెట్టాలా, గైడ్ రైల్. స్మూత్ గా లిఫ్ట్ రన్ కావాలంటే ఎన్ని ఫ్లోర్స్ అయినా మెయిన్ ఇంపార్టెంట్ రైల్స్. కార్ కౌంటర్ నడిచేది దీంతోనే. కౌంటర్ ఫ్రేమ్, కార్ ఫ్రేమ్ ఇంత ముందు చెప్పారు కదా, దాంట్లో నడవాలంటే ఇదే స్మూత్ గైడ్ రైల్. స్మూత్ గా వెళ్ళాలంటే రైలు ఫస్ట్ ఇదే. అంటే లిఫ్ట్ పై నుంచి కిందకి ఇలా మూవ్ అవ్వాలి, ఎలాంటి ఆబ్స్టికల్స్ లేకుండా స్మూత్ ఉండేది గైడ్ రైల్. ఇందులో 3 టైప్స్ ఉంటుంది. 16mm, 10mm, 5mm 3 రకాలు ఉంటాయి. కౌంటర్ రెగ్యులర్ గా మనం ఏదైనా 16+10R యూజ్ చేసుకోవచ్చు, 10+5R యూజ్ చేసుకోవచ్చు. గైడ్ రైల్ అనేది చాలా ఇంపార్టెంట్. లిఫ్ట్ స్మూత్ గా పై నుంచి కిందకి ఇలా మూవ్ అవడానికి రైల్స్ మనం చూస్తాం, రైలింగ్ అంటారు కదా, అందులో భాగంగా ఇక్కడ యూజ్ చేసేవి ఇవేనంటండి. సో మీరు ఒకసారి యూనిట్ దగ్గరికి వస్తే ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది. నేను ఏం చేస్తానంటే మీకు స్క్రీన్ మీద నెంబర్ ప్రొవైడ్ చేస్తాను, అడ్రస్ కూడా ఇస్తాను. ఒకసారి రండి, వచ్చి చూడండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది. మేబీ మీరు బిజినెస్ స్టార్ట్ చేద్దామన్నా, లేకపోతే మీ ఇంట్లోని లిఫ్ట్ ని మీరు ఇన్స్టాల్ చేయాలనుకున్నా, అది ఆఫీస్ పర్పస్ కావచ్చు, ఎలా అయినా సరే మీకు ఫస్ట్ ఒక ఐడియా వస్తుంది. ఇక్కడికి వచ్చారంటే మనకి భారతదేశ వ్యాప్తంగా చూసుకున్న అతిపెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ చాలా తక్కువ ఉంటాయి. అందులో ఒకనొకటి ఇప్పుడు మీరు చూసినటువంటి లిఫ్ట్ ట్రేడ్ ప్రైవేట్ లిమిటెడ్. ఓకే, క్యాబిన్ చాలా ఇంపార్టెంట్ కదండి. ఒక లిఫ్ట్ కి క్యాబిన్ అనేది అంటే కెపాసిటీ బట్టి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ తయారు చేస్తున్నారు, దీని డీటెయిల్స్ కూడా తెలుసుకుందాం. రాజు గారు,
చెప్పండి. కెపాసిటీ ఎంత అండి? ఇది వచ్చేసి 4 ప్యాసింజర్ మేడం. 4, 6, 8, 10, 13, 1 టన్, 2 టన్, 3 టన్, 5 టన్ కెపాసిటీ వరకు మనం తయారు చేస్తామండి. ఇందులో కూడా టైప్స్ ఉంటాయి. ఎంఎస్ లో కూడా చేస్తాం మైల్ స్టీల్ తోనే. మళ్ళీ SS 202 గ్రేడ్ ఉంటుంది, 304 ఉంటుంది. నెక్స్ట్ మిర్రర్ షీట్స్ ఉంటాయి, సిల్వర్ లో డిజైన్స్ ఉంటాయి, గోల్డ్ ఉంటాయి, రోజ్ గోల్డ్ ఉంటాయి, బ్రాంజ్ ఉంటాయి. కస్టమర్ రిక్వైర్మెంట్ ఏది ఉంటే ఏదైతే అడుగుతాడో ఆ విధంగా తయారు చేసి ఇవ్వగలుగుతాం మేము. కూడా మనం తయారు చేసే థిక్నెస్ కూడా ఎక్కువ ఉంటుంది. ప్రతి ప్యానల్ కూడా స్టిఫ్నర్ ఇస్తాం. మనం చేసే ప్రొడక్ట్ ఉంటుంది కదా, ఒకసారి పెడితే ఇక మళ్ళీ దాన్ని కదపాలనే అవసరం లేదు, ఇక ఇబ్బంది రాదు. అవునండి. ఈ క్యాబిన్ కూడా ఎలా అంటే ఇందాక మనం కార్ ఫ్రేమ్ చూసాం కదండి, ఆ ఫ్రేమ్ సైజ్ ఇస్తారు. ఆ ఫ్రేమ్ సైజ్ ప్రకారంగా మనం ఈ క్యాబిన్ సైజ్ డిజైన్ చేస్తాం మనం. దాన్ని బట్టి ఉంటుంది. అందుకనే ఫస్ట్ మీరు ఏ డిజైన్ అయితే ఇస్తారు అంటే చాలా మందికి ఐడియా ఉండదు. ఇంటి దగ్గర తక్కువ స్పేస్ ఉందనో లేకపోతే మాకు ఉన్న దాంట్లోనే అరేంజ్ చేయండి చెప్తారు. సో మీకు అలాగా కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉన్నాము అన్నప్పుడు మీరు ఒకసారి రండి, ఇక్కడికి వచ్చి చూసి వీళ్ళతో మాట్లాడితే లిఫ్ట్ స్ట్రైట్ ప్రైవేట్ లిమిటెడ్ వీళ్ళ నెంబర్ నేను స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి మాట్లాడి మీకు ఎలాంటి రిక్వైర్మెంట్ ఉందో చెప్తే దానికి తగ్గట్టుగా డిజైన్ చేసి మేకింగ్ అనేది జరుగుతుంది అనమాట. మనతో పాటు బషీర్ గారు ఉన్నారు. హలో అండి. ఈ షీట్స్ ఏంటండి? ఎంఎస్ షీట్స్ మేడం ఇవన్నీ. దీంట్లో 2 టైప్స్ ఉంటాయి, HR ఉంటుంది, CR ఉంటుంది. ఓకే. ఇప్పుడు మనం ప్లాట్ఫామ్ చేయాలంటే మనం 3mm అట్లా వాడతాము, 2mm సీలింగ్ వాడతాము. ఓకే. ఈ డోర్ ఫ్రేమ్స్ గానీ, క్యాబిన్స్ ప్యానల్స్ గానీ మనం ఏంటంటే 1mm, 1.2, 1.5, 1.6 కానీ ఎంఎస్ షీట్స్ మనం ప్యానల్స్ కు వాటికి వాడతాం మేడం. ఓకే. సో ఇప్పుడు క్యాబిన్ ఏదైతే చూసామో వాటికి యూస్ చేసేవన్నమాట. ఓకే ఓకే. అదే కాకుండా మన సైడ్ లో ఉన్న గుమ్మాలు అంటారు కదా, డోర్ ఫ్రేమ్స్ అనేటివి, డోర్ ఫ్రేమ్స్ కూడా వీటితో ఎంఎస్ కూడా తయారు చేస్తాము. ఇంక్లూడింగ్ మీకు SS కూడా ఉంటాయి. SS కూడా మీకు షీట్లు కూడా అది కూడా మీకు చూపిస్తాను. దాంట్లో కూడా మనకి డిజైన్స్ కూడా ఉంటాయి. డిజైన్స్ కూడా అంటే కస్టమర్ సజెషన్ బట్టి, కస్టమర్ ఎలా అంటే మనకు ఒక కస్టమర్ కు రోజ్ గోల్డ్ లో కావాలి, మిర్రర్ లో కావాలి, వాళ్ళు ఏ విధంగా సజెషన్ చెప్తారో మనం అదే విధంగా వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అవును, వాళ్ళకి అది డెమో కూడా వాళ్ళకి చూపిస్తాం. ఇక్కడే ఉన్నాయి. ఇవన్నీ మనకు డిజైన్స్ ఉన్నాయి, ప్లస్ దీంట్లో ప్లేన్ కూడా ఉంటాయి మేడం, మిర్రర్ కూడా ఉంటాయి మేడం. మనకు 304, 202, 1mm, 1.2 థిక్నెస్ లో ఉంటాయి మేడం. ప్లస్ మనకి SS క్యాబిన్స్ అడుగుతారు కదా, దాంట్లో కూడా కొన్ని డిజైన్స్ ప్యానల్స్ ఉంటాయి మనకు వాళ్ళకి అంటే కస్టమర్ ఎలా సజెషన్ చేస్తారో ఆ విధంగా వాళ్ళకి అన్ని విధాలుగా మనం ప్రొవైడ్ చేస్తాం. వాళ్ళకి ఎంత లెంత్ అండ్ విడ్త్ లో కావాలనే దాన్ని బట్టి ఇవి డిపెండ్ అయి ఉంటాయి. ఇప్పుడు ఇవి ఇంత పెద్ద పెద్ద షీట్స్ లా ఉన్నాయి కదండి, వీటిని కట్ చేస్తారా? అవునండి, ఇవన్నీ మిషన్ లో మేము కట్ చేస్తాం మేడం. ఆ మిషన్ మీరు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. యా ష్యూర్, ఆ మిషన్ కూడా చూద్దాం. సో ఇంత పెద్ద పెద్ద షీట్స్ కదండి, కొన్ని డిజైన్ లాగా ఉంటాయి, కొన్ని ఏమో మన థీమ్ కి తగ్గట్టుగా కావాలని కోరుకుంటాము. కొంతమంది కలర్ ఆప్షన్ ఉంటుంది, ఇలా మిర్రర్ టైప్ లో కావాలనుకుంటారు కదా, అలాంటి వాళ్ళకి ఇక్కడ వైడ్ రేంజ్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. చాయిస్ చాలా ఉందన్నమాట. అంటే ఏదో 1-2 రకాలు ఉన్నాయి కదా, కాంప్రమైజ్ అయిపోదాం అని అనుకోవాల్సిన అవసరమే లేదండి. మీరు ఒకసారి రండి, IDA బాలానగర్. అడ్రస్ కూడా చాలా ఈజీ, మీకు మెయిన్ రోడ్ దగ్గర నుంచి జస్ట్ 100 మీటర్స్ ఉంటుందంటే ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అంతా కూడా. నేను అందుకని అడ్రస్ ఇస్తాను, అలాగే స్క్రీన్ మీద నెంబర్స్ ప్రొవైడ్ చేస్తాను. కాల్ చేసి ఫస్ట్ డీటెయిల్స్ కనుక్కుని మీకు అర్జెంట్ రిక్వైర్మెంట్ ఉన్నా లేకపోతే మాకు త్వరలో కావాలని అనుకున్నా ఒకసారి వచ్చి యూనిట్ ని మీరు విజిట్ చేస్తే మీకు ఫుల్ డీటెయిల్స్ తెలుస్తాయి. ఇంతకుముందు మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, షీట్స్ అని SS కానీ MS కానీ షీట్స్ చెప్పాను కదా, అది అనేది మీరు అడిగారు కదా ఇంతకుముందు పెద్ద లెంత్ లో ఉంది, దాన్ని ఎలా కట్ చేస్తారని చెప్పారు కదా. దానికి మీకు ఇదంటే మనకి CNC మిషన్ అంటారు మేడం. మనకి ఈ మిషన్ లోనే వాళ్ళకు మనం ఇచ్చిన డ్రాయింగ్ ని బట్టి మనం మిషన్ లో ప్రొవైడ్ చేస్తాం. దీనికి సిస్టమ్ కనెక్ట్ చేస్తాము. సిస్టమ్ ద్వారా ఆల్రెడీ ఆటోమేటిక్ గా అది ఆపరేట్ అయిపోతుంది. దానికి కావాల్సిన సైజెస్ ఏదైతే మనం డ్రాయింగ్ లో పెడతామో ఇక్కడ ఉంటుందండి. అవునండి, ఇలా డ్రాయింగ్స్ ఇస్తాము. డ్రాయింగ్ దీనికి ఆల్రెడీ కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి మనం వాళ్ళు ఇచ్చిన డ్రాయింగ్ మనం స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్ గా అది లెంత్ తీసేసుకుని ఆపరేటింగ్ అయిపోతుంది. ఎంత లెంత్ లో కావాలో అంత ఉంటుంది. MS కానీ SS కానీ అంటే థిక్నెస్ బట్టి దాన్ని కూడా మనం ఎట్లా అంటే SS లో ఉందనుకోండి 1mm 2mm ఉన్నది అనుకోండి, దాని ప్రకారం మనం డ్రాయింగ్ క్రియేట్ చేసుకోవాలి. ఫస్ట్ మనం ఏమైనా ఇన్పుట్స్ ఇస్తే ఎంత లెంత్ లో కావాలి, ఎంత విడ్త్ వి ఏ లెంత్ లో కావాలనేది అదే చక్కగా కట్ చేసుకుంటూ వెళ్తుంది. ఎంత పెద్ద మెషిన్ చూసారా, నేను మీకు కంప్లీట్ విజువల్ చూపిస్తాను చూడండి. అతి పెద్ద మెషినరీ ఇక్కడ మనకి లిఫ్ట్ స్ట్రైట్ ప్రైవేట్ లిమిటెడ్ లో ఉందన్నమాట. అందుకే అన్నారు ఇంత పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అని. బషీర్ గారు, ఈ మెషిన్ దేనికండి? మేడం ఇంత ముందు మీకు చూపించినది ఏంటంటే అది ఫుల్ బాడీ మిషన్, అది డబుల్ బెడ్స్ ఉంటాయి. ఇది సింగిల్ బెడ్ ఓపెన్ బాడీ. ఇటువంటి మిషన్స్ ఇది ఓపెన్ బెడ్ అంటారు. ఇది సింగిల్ బెడ్ ఉంటుంది. ప్లస్ ఏంటంటే ఇటువంటి మిషనరీస్ ఆల్రెడీ మనకు 4 మిషన్స్ ఉన్నాయి. ఇదే టైంలో మనం ఇప్పుడు కమ్సే కమ్ ఒక 1 అవర్ లో మనం 20 షీట్స్ కట్ చేయొచ్చు. 20 షీట్లు కట్ చేస్తారు. పవర్ కూడా అంతే ఉంటుంది కదండి. ఓకే, ఎంతమంది ఉంటారు మొత్తం వర్కర్స్? ఇప్పుడు మిషన్ ఆపరేటర్స్ వచ్చేసి ఇతను మిషన్ ఆపరేటర్ మేడం, మన సంతోష్ గారు అని.
ఇతను ఆపరేటర్ మేడం. ఇంకో ఆపరేటర్ ఆ షిఫ్ట్ లో ఉన్నారు మేడం. మా కంపెనీలో ఏంటంటే 3 షిఫ్ట్లు ఉంటాయి మేడం. ఏ షిఫ్ట్ ఉంటుంది, బి షిఫ్ట్ ఉంటుంది, సి షిఫ్ట్ ఉంటుంది. నైట్ షిఫ్ట్ కూడా 24 hours నడుస్తుంది. 1 hour లో 20 షీట్లు 1 hour 20 షీట్లు కంపల్సరీ కట్ అవుతాయి. ఓ మై గాడ్, అంత హెవీ వర్క్ అండి ఇదైతే. మ్యానుఫాక్చరింగ్ యూనిట్ లో మీరు చూస్తున్నారు కదా, ఈ మెషిన్ ఇంతకు ముందు చూసిన మెషిన్ చాలా పెద్దది, ఇది కొంచెం చిన్నది, అంటే సింగిల్ బెడ్ లా ఉంది. సో ఇందులో ఏంటంటే ఈ కట్ అయ్యేవన్నీ కూడా 1 hour లో 20 షీట్లు కట్ చేస్తారట. సో దీనికి తగ్గట్టుగా 3 shifts ఆపరేటర్స్ పనిచేస్తూ ఉంటారు ఇక్కడ. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ చూద్దాం. బషీర్ గారు, ఇవేంటండి ఈ మెషిన్? మేడం ఇది బెండింగ్ మిషన్ అంటారు మేడం. మనకి ఏ విధంగా మిషన్ లో మనం డ్రాయింగ్ ఏ విధంగా ఇచ్చామో ఈ కట్టే అనేది దాని ప్రకారంగా ఆటోమేటిక్ గా మనం ఇక్కడ సైజెస్ అనేది మెన్షన్ చేసుకుంటాము. ఈ ఆపరేటర్ ద్వారా ఏంటంటే వాళ్ళు మెన్షన్ చేసేసుకొని మనకి బెండింగ్ స్టార్ట్ చేస్తారు మేడం. బెండింగ్ ఏదైనా మనకి ఏ మోడల్ లో కావాలన్నా గానీ ఆ విధంగా మనం బెండ్ చేసి ఇవ్వగలం. కొంచెం రకరకాల షేప్స్ లో ఉంటాయి కొన్ని లిప్స్, అలాంటివన్నీ ఇక్కడే బెండింగ్ అవుతుంది. హెవీ లెంత్, మిడిల్ లెంత్ అది ఈ మిషన్ లో స్టార్ట్ అవుతుంది మేడం. ఇంకా స్మాల్ సైజ్ ఏదైతే ఉన్నాయో అది వేరే మిషనరీ ఉంది, అది కూడా మీకు చూపిస్తాను. ఈ మిషన్ బషీర్ గారు మేడం ఇప్పుడు మీకు ఇంత ముందు చూపించాను కదా, అది పెద్ద మిషన్ లో హెవీ సైజెస్ ప్లస్ మిడిల్ సైజెస్ అని బెండ్ అవుతూ ఉంటాయి. ఈ ఇంత సైజు ఆ మిషన్ లో రావాలంటే దాని డైస్ అనేది మళ్ళీ మార్చుతూ ఉండాలి, అంటే అలా మనకు వర్క్ డిలే అయిపోతుంది. అందుకే మనం ఏం చేస్తాం అంటే ఈ చిన్న మిషన్ లో ఇట్లా ఈ విధంగా బెండ్ చేస్తాం అన్నట్టు. ఇలా బెండ్ అవుతుంది ఇది. అంటే డ్రాయింగ్స్ బట్టి మనం బెండ్ చేస్తాము. దీంట్లో ఎస్ఎస్ గానీ ప్లస్ మీకు ఇంకోటి ఈ సైజ్ కూడా చూపిస్తాము. ఈ సైజ్ లో కూడా మనకు బెండ్ అవుతుంది. సో ఇలా ఉన్న షీట్స్ ఏవైతే ఉన్నాయో ఇలా బెండ్ చేస్తారు. ఇది మన చేతులతో అనేది అసాధ్యం కదా. సో దీనికి మెషినరీ, ఇందాక మీరు చూసినవన్నీ కూడా పెద్ద పెద్ద షీట్స్ అవి బెండ్ చేయడానికి. ఇప్పుడు మీకు కనపడుతున్న ఈ మెషినరీ ఏంటంటే చిన్న చిన్నవి ఇలా చిన్న షీట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఇలా బెండ్ చేస్తుంది అనమాట. ఇప్పుడు మీరు చూస్తున్నది పౌడర్ కోటింగ్ యూనిట్ అండి. ఎంత పెద్ద యూనిట్ చూసారా, ఇక్కడ నుంచి అక్కడ దాకా. అంటే రకరకాల లెన్స్ లు మనకు ఉంటాయి కదా, కామన్ గా మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు, లిప్స్ లో రకరకాల కలర్స్ ఉంటాయి, డిఫరెంట్ షేడ్స్ లో. అవన్నీ ఎలా వస్తాయి అనుకుంటున్నారు, దానికి వేసే పౌడర్ బట్టే ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ కార్ ఫ్రేమ్ గ్రే కలర్ వేస్తున్నారు. ఏంటంటే మనకు ఒక 1 hour పడుతుందండి వేసినటువంటి ఆ పౌడర్ మొత్తం సింక్ అయ్యి ఆ కలర్ రావడానికి. సో అలా డిఫరెంట్ కలర్ చాయిస్ క్లయింట్ దే, మీ ఇష్టమే, మాకు ఇలాగే కావాలి మా థీమ్ బట్టి అనుకుంటే ముందుగా మీరు చెప్తే దాన్ని బట్టి కలర్ అనేది వేస్తారు. అంటే పౌడర్ టైప్ లో ఉంటుంది, ఆ కలర్ వేస్తారు. ఇది ఆడడానికి 1 hour పడుతుందట. కష్టమైన పనే. వీటికి ఇలా ఫిక్స్ చేసేసారు చూసారా, హ్యాంగర్స్ తోటి ఫిక్స్ చేసి దీనికి చేస్తున్నారు. ఇది ఒక్క పర్సన్ సరిపోయే లిఫ్ట్ అండి, దానికి తగ్గట్టుగా ఉండదు అనమాట. సో 1 person నుంచి టన్స్ వరకు మీకు ఎలాంటి లిఫ్ట్స్ కావాలన్నా సరే ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఉంటుంది. మీ చాయిసే. మీకు స్క్రీన్ మీద నెంబర్ ప్రొవైడ్ చేస్తాను, ఫుల్ డీటెయిల్స్ కనుక్కోండి. ఇప్పుడు మనం చూస్తున్నది ప్యాసింజర్ కమ్ గూడ్స్ లిఫ్ట్ అండి. చాలా స్పెషల్ గా ఉంది తెలుసా, ఎందుకంటే వాల్ సపోర్ట్ ఏం లేదు దీనికి, జస్ట్ రైలింగ్ ఐరన్ ఏదైతే ఉందో స్ట్రక్చర్ దాంతోనే ఇది చేశారనమాట, ఇన్స్టాల్ చేశారు. ఎంత పెద్ద లిఫ్ట్, రండి వెళ్దాం. ఇప్పుడు ఈ లిఫ్ట్ 2 size ఓపెన్ ఉందండి. నేను ఇటువైపు ఎంటర్ అయ్యాను, సో ఎగ్జిట్ ఇటువైపు అనమాట. కంప్లీట్ స్ట్రక్చర్ ఒకసారి చూడండి పైనుంచి, మీకు అర్థమవుతుంది నేను చెప్పింది నిజమా కాదా అనేది. సో ఇలాంటివి ఏంటంటే ఎక్కువ అంటే ఏమైనా ఫ్యాక్టరీస్ లో అలాంటి వాటిలో ఇవి బెస్ట్ అని చెప్తారు. ఎందుకంటే ఎక్కువగా పైకి కిందకి వెళ్తూ ఉంటారు వర్కర్స్ గానీ, లేకపోతే హెవీ మెటీరియల్ ఏమన్నా తీసుకువెళ్ళాలి అని అనుకున్నప్పుడు దీస్ ఆర్ ద బెస్ట్ అనమాట. కంప్లీట్ అయిపోయిందా అండి? లేదండి, ఇంకా చాలా ఉంది, చూస్తూనే ఉన్నాం కదా. ఇంకా ఉన్నాయా? ఇంకా ఉందండి. అయితే ఇంకా కంప్లీట్ గా లిఫ్ట్ అయితే చూడలేదండి మనం. ఎంత పెద్ద యూనిట్, అండ్ దాంతో పాటుగా ఎంత మెటీరియల్ ఇక్కడ అందుబాటులో ఉందో చూడండి. మీకు ఇప్పటికిప్పుడు కావాలన్నా కూడా బల్క్ ఆర్డర్స్ లో కూడా తీసుకెళ్లొచ్చు. సో ఇప్పుడు మనం చూస్తున్నది ఏంటండి, ఇవి డోర్ ఫ్రేమ్స్ అండి. ప్రతి లిఫ్ట్ కి డోర్ ఫ్రేమ్, డోర్స్ అయితే కంపల్సరీ కదా. మన ఇల్లుకు డోర్ ఎలానో ఫ్రేమ్ ఎలానో కంపల్సరీ లిఫ్ట్ కి డోర్ ఫ్రేమ్ అనేది అలాంటిది. అవునండి, ఇది ఫ్రేమ్స్ అండి. దీనిలో ఫ్రేమ్స్ అనేది మనం ఎంఎస్ తో తయారు చేస్తాము. ఇందాక చూసాం పౌడర్ కోటింగ్ చూసాం కదా, ఎంఎస్ అయితే పౌడర్ కోటింగ్ చేస్తాము. దీంట్లో ఎస్ఎస్ గ్రేడ్ ఉంటుంది. నెక్స్ట్ గోల్డ్, రోజ్ గోల్డ్, బ్రాండ్ ఫినిష్ లో ఏదంటే అది తయారు చేస్తాము. దీంట్లో సైజెస్ ఉంటాయి. ఈవెన్ మినిమం సైజెస్ బేసిక్ వచ్చేసి 600 నుంచి ఓపెనింగ్ ఉంటుంది. 600 అంటే 2 feet ఉంటుంది. 600, 700, 800, 900,000 ఎక్స్ట్రా 1500 వరకు కూడా ప్రెసెంట్ ఇస్తున్నాం మనం. దానికన్నా పెద్దగా కావాలంటే టైం తీసుకొని చేసిస్తాం మనం. సో యాక్చువల్ లిఫ్ట్స్ అనేది మనకి 5 types ఆఫ్ లిఫ్ట్స్ ఉన్నాయి. డోర్ ఫ్రేమ్స్ అనేది ఫస్ట్ వచ్చేసి రెగ్యులర్ కొలాప్సిబుల్ ఉంటుంది. కొలాప్సిబుల్ అంటే గ్రిల్స్ రెగ్యులర్ గా మనం ఎక్కించాం కదా, ఆ మోడల్ ఉంటుంది. రెండోది వచ్చి స్వింగ్, అంటే స్వింగ్ డోర్, ఆ డోర్స్ కూడా నేను చూపిస్తానండి. ఆ సెకండ్ మోడల్ ఉంది. మూడోది వచ్చి టెలిస్కోపిక్ మాన్యువల్ డోర్ అంటారు. ఆ సైడ్ లో మాన్యువల్ గా మన చేతితో తీసేది ఉంటుంది. ఫోర్త్ వన్ వచ్చేసి టెలిస్కోపిక్ ఆటో డోర్. సో ఆటోమేటిక్ గా మనం బటన్ ప్రెస్ చేయగానే వెళ్ళిపోతుంటుంది. ఫిఫ్త్ వన్ సెంటర్ ఓపెనింగ్. సో సెంటర్ పార్టీషన్ నుంచి వెళ్ళిపోతుంది. అది
5 టైప్స్ ఆఫ్ మనం డోర్ ఫ్రేమ్స్ తయారు చేస్తాము, దాని యొక్క డోర్స్ తయారు చేస్తాము. ప్రెసెంట్ అయితే డోర్ ఫ్రేమ్ చూస్తున్నాము, నెక్స్ట్ మనం డోర్ కి వెళ్ళిపోదాం మేడం. చూద్దాం. డోర్స్ ఇవి అవునండి, స్వింగ్ డోర్స్. ఇందాక డోర్స్ టైప్ చెప్పా కదా, స్వింగ్ డోర్స్ అండి. దీంట్లో టైప్స్ గురించి మన స్వింగ్ డోర్ సెక్షన్ మన ప్రొడక్షన్ ఇన్ఛార్జ్ ఉన్నాడు స్వింగ్ డోర్ లో, తనతో ఒకసారి మాట్లాడండి. రాజేష్ గారు, ఈ డోర్స్ ఇప్పుడు జరుగుతున్న వర్క్ ఏంటి ఇక్కడ? స్వింగ్ డోర్ మొత్తం టోటల్ సెట్ రెడీ అవుతుంది. దీంట్లో మనకు డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. స్మాల్ విజన్, బిగ్ విజన్, హాఫ్ విజన్, చాలా వెరైటీస్ డిజైన్ షీట్స్, డిజైన్ కావాలంటే డిజైన్ వస్తుంది. మధ్యలో ఇలా గ్లాస్ టైప్ లో విజిబుల్ లాగా. మనం ఇప్పుడు చేస్తున్నది ఏంటంటే గమ్ పెడుతున్నారు. దీంట్లో 2 టైప్ డోర్ ఉంటాయి. ఫ్రంట్ సైడ్ వస్తుంది, లిఫ్ట్ లో ఉన్నప్పుడు మన ఫ్రంట్ సైడ్ వస్తుంది. లిఫ్ట్ లోపల నుంచి బ్యాక్ సైడ్ డిఫరెంట్ డోర్ ఉంటుంది, అది ఇంకోటి వేరే. స్మాల్ విజన్, బిగ్ విజన్, హాఫ్ విజన్ కస్టమర్ కి ఏదంటే మనం అది రెడీ చేస్తాం. క్లయింట్ చాయిస్ ఏదైనా కూడా చూడొచ్చు ఒకసారి. ఇది గమ్ కదండి, గ్లూ. ఓ ఇది జస్ట్ ఇట్లా పెట్టేస్తే అతుక్కుపోతుంది. అంటే టైం పడుతుంది, 2 అవర్స్. స్ట్రాంగ్, చాలా స్ట్రాంగ్ ఉంది. 2 అవర్స్ టైం పడుతుంది. 2 గంటలు టైం పడుతుందంటండి. సో క్లయింట్ చాయిస్ బట్టే ఇక్కడ డిజైనింగ్ అనేది జరుగుతుంది. మీరు డైరెక్ట్ గా చూడాలనుకుంటే యూనిట్ దగ్గరికి వచ్చి ఒకసారి చెక్ చేయొచ్చు, ఎలా చేస్తున్నారు ఏంటి లిఫ్ట్ అనేది, మీకు ఒక ఐడియా వస్తుంది అనమాట. ఇందాక సిండోర్ చూసాం కదా మేడం, దానికి సంబంధించిన ఫ్రేమ్ ఇది. ఆ డోర్ ఫ్రేమ్, డోర్ కి సంబంధించిన ఫ్రేమ్ ఇది, సిండోర్ ఫ్రేమ్. దీంట్లో మనకు ఏ పార్ట్ కా పార్ట్, టాప్, బాటమ్, లెఫ్ట్ రైట్ పోస్ట్ డిఫరెంట్ ఉంటాయి. మనం ఇట్లా చేసేసి మనం ఇక్కడ ఇలా ఫ్రేమ్ ఫిట్టింగ్ చేసేస్తాం అనమాట. దీంట్లో డోర్ వచ్చేస్తాం. దీంట్లో టైప్స్ 600, 700, 800 ఓపెనింగ్ సైజ్ బట్టి, షార్ప్ సైజ్ బట్టి మనం డోర్ ఇస్తాం. ఇక్కడ జరిగే వర్క్ ఏంటి? ఇవి ఫిక్స్ చేస్తారా? వెల్డింగ్ ముడతాం. నెక్స్ట్ నట్ బోల్ట్ ఇక్కడ ఫిట్టింగ్ చేసేస్తాం అన్నమాట. లోపల పట్టి పెట్టి గేట్ లాక్స్, క్లోజర్స్ పట్టేసి అన్ని దీంట్లో వస్తాయి అన్నమాట. నట్ బోల్ట్ టైర్ చేయడానికి యూజ్ చేస్తాం మెటీరియల్. ఓకే, బోల్ట్ టైర్ చేయడానికి. సో ఇవన్నీ ఇక్కడే చేసేది మొత్తం. ఇక్కడ ఈ ఫ్రేమ్ అలా తీసుకెళ్లి ఫిట్ చేస్తారు. ఫ్రేమ్ తీసుకెళ్లి అలా ఫిట్టింగ్ చేసేస్తారు. తర్వాత డోర్ ఫిట్టింగ్ చేసుకుంటారు. టోటల్ సెట్ కావాలంటే టోటల్ సెట్ కూడా ఇచ్చేస్తాం డైరెక్ట్. డోర్ విడిగా తీసుకోవచ్చు, టోటల్ సెట్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు మనం ఆటోమేటిక్ డోర్ సెక్షన్ దగ్గరికి వచ్చామండి. ఇన్ఛార్జ్ అశోక్ గారు ఉన్నారు, వీడి డీటెయిల్స్ తెలుసుకుందాం. హలో అండి. ఓకే, ఆటో డోర్స్ ఇవి గ్లాస్ ఫిట్టింగ్ కూడా ఇక్కడే చేసేస్తారా? అవును, ఇక్కడే చేస్తాం. మ్యానుఫ్యాక్చరింగ్ మొత్తం ఇక్కడే చేస్తాం. అంటే నేను ఫ్రేమ్స్ చూసాను అక్కడ. సో వాటికి ఇవి డోర్స్ ఎంత ఓపెనింగ్ అడిగితే అంత ఓపెనింగ్ డోర్స్ ఇచ్చేస్తాం మేము, విత్ టఫ్ అండ్ గ్లాస్. పగలవండి ఇవి? పగలవండి, ఎంత కొట్టినా పగలవు. స్ట్రాంగ్. అవునా? వెరీ స్ట్రాంగ్ అంట. ఓకే, ఎన్ని తయారవుతాయి ఇలా? డైలీ 100 చేస్తామండి మేము. ఎంత టైంలో? 8 అవర్స్ డ్యూటీ టైం. 8 అవర్స్ లో చేసేస్తాం. ఓకే, 8 అవర్స్ లో ఎన్ని తయారవుతాయి? 100+ మేము చేసేస్తాం. బాబోయ్, అంటే ఆ లెక్కన 3 షిఫ్ట్స్ ఉంటాయని అన్నారు కదా, దాన్ని బట్టి 300 అవుతాయా? 300 డోర్లు తయారు చేస్తారటండి. ఓ మై గాడ్. ఓకే, సో ఇదైతే నాన్ బ్రేకబుల్ గ్లాస్ వాడారు. సో ఈ ఫ్రేమ్ అంతా అక్కడ చూసింది. ఇక్కడ కలర్ మారుతుంది కదా, ఈ కలర్ చాయిస్ ఉంటుందా? కలర్ చాయిస్ ఉంటుంది. గోల్డ్ అక్కడ కలర్ చాయిసెస్ అక్కడ ఉన్నాయి. యా, ఓకే. నేను అక్కడ పౌడర్ కోటింగ్ దగ్గర చూసాను, గ్రే కలర్ అవి చేస్తాం. సో అక్కడ డిఫరెంట్ కలర్స్. కస్టమర్ ఏ కలర్ అడిగితే ఆ కలర్ ఇచ్చేస్తాం. ఒకటి అంటే ఒక్కదానికి టైం ఎంత పడుతుందో చెప్పండి, ఒక డోర్ తయారవ్వాలంటే? ఒక సెట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి 15 minutes పడుతుంది. పావు గంటలో ఒక సెట్ తయారైపోతుందండి. 2 డోర్స్ అయితే. ఇప్పుడు ఇవి సింగిల్ లో కూడా వస్తాయి కదా? సింగిల్ ప్యానల్స్, సింగ్ డోర్ అంటారు. సింగిల్ ప్యానల్స్. ఇది 2 panels వస్తాయి, ఆటోమేటిక్ డోర్స్. ఇట్లా మధ్యలో స్ప్లిట్ అయి ఓపెన్ అవుతుందా? ఓకే, అమ్మయ్యా. ఏంటి రిలాక్స్ అయిపోయాను అనుకుంటున్నారా? అస్సలు కాదండి. అతిపెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ చూసాను కదా, అసలు ఇంపార్టెంట్ థింగ్ చూపించడం మర్చిపోయానే అనిపించింది. అదేంటంటే డిజైనింగ్ సెక్షన్. ప్రస్తుతం అక్కడే ఉన్నాను నేను. ఫస్ట్ ఒక లిఫ్ట్ తయారవ్వాలి అని అంటే కనుక ముందు దానికి తగ్గట్టుగా డిజైన్ చేస్తారు. ఆ ప్లేసే ఇది. ఇక్కడ ఉన్నారు అజయ్ గారు, ఈయన ప్రొడక్షన్ ఇంజనీర్. అంటే మొత్తం అంతా చూసుకుంటారన్నమాట, ప్రొడక్షన్ ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఇక్కడ మనకి క్యాబ్ ఇంజనీర్ నవీద్ గారు ఉన్నారు. వీరేంటంటే అసలు లిఫ్ట్ ఎలా, ఎంత లెంత్ లో కావాలంటున్నారు క్లయింట్, ఇవన్నీ కూడా వారే డిజైన్ చేస్తారనమాట. హలో నవీద్ గారు. ఎస్, ప్రస్తుతం డిజైన్ చేస్తున్నారా మీరు? CAD engineer of the Lifted Private Limited. Well, I actually design various kinds of everything related to lifts, whether it might be ceiling platform, whatever it might be, with the car frames, whatever it might be. And this is the main and core department of the all production engineer. Whatever I design, I just give to the machine, and there the cutting takes place, and everything production goes smoothly. Okay, first step ఇదే అయితే. Okay, ముందు డిజైన్ చేయాలి. Exactly. అంటే ఇన్పుట్స్ ఎక్కడ తీసుకుంటారు మీరు? క్లయింట్ ఇస్తారా మీకు? Yeah, of course, from sales person, they used to give the order form. According to the order form, I prepare the drawings and I send to the machine. ఎంత టైం పడుతుంది? How much time you take? Hardly like 10 minutes. 10 minutes. 10 to 15 minutes. Okay. Yeah. So 10 to 15 minutes. Yes. So right. Thank you, Naveen. Thank you. So విన్నారు కదా, 10 to 15 minutes లో మొత్తం ఎలా డిజైన్ ఉండాలి లిఫ్ట్ అనేది వెంటనే ఇచ్చేస్తారటండి. ఫస్ట్ సేల్స్ నుంచి ఎక్కడైతే వీళ్ళకి ఇన్పుట్స్ వస్తాయో, ఒక క్లయింట్ ఇలా కావాలనుకుంటున్నారు అని చెప్పి ఆ ఇన్పుట్స్ తీసుకుని డిజైన్ చేసేసి నెక్స్ట్ మెషినరీకి ఇచ్చేస్తే
ఇందాక మీకు ఏవైతే ప్రాసెస్లు చూపించానో అవన్నీ ఒకదాని తర్వాత ఒకటి తయారవుతాయి అనమాట. కటింగ్ మిషన్స్ కావచ్చు, షీట్స్ కానీ, ఆ వెయిట్ కానీ, ఇవన్నీ రైలింగ్ ఇవన్నీ. సో అదనమాట ప్రాసెస్. ఇంత హెవీ మెటీరియల్స్ కదా, ఇప్పుడు లిఫ్ట్ ని అలా అయితే తీసుకెళ్ళలేరు, పార్ట్స్ గా తీసుకెళ్ళాలి. ఈ మెటీరియల్ అంతా ఎలా అండి, ప్యాకింగ్ ఎలా జరుగుతుంది అసలు? ప్యాకింగ్ వచ్చేసి మేము ఇక్కడ చూసారా, కింద చూస్తున్నారు కదా, ఇట్లా ఫ్రేమ్స్ కి సంబంధించిన ఒక బాక్స్ సైజెస్ ఉంటది. ఆ సైజ్ మేము తయారు చేసి తీసుకొస్తాము. సో ఇది ఒక ప్యాకింగ్ ఉంది. ప్రతి డోర్ కూడా ఈ మోడల్ ప్యాకింగ్ ఉంది. సో ఏదైతే మెటీరియల్ ఉందో డ్యామేజ్ కాకుండా సైడ్ కి వెళ్ళేలా మేము చూసుకుంటామండి, మా బాధ్యత. ఇదేంటంటే కవర్ తోటి ర్యాప్ చేస్తున్నారు. మీకు ఆ విజువల్స్ చూపిస్తాను చూడండి. చాలా జాగ్రత్తగా ఉంటుంది ప్యాకింగ్ అనేది కూడా, ఎందుకంటే కొంచెం దూర ప్రాంతాలకి పంపిస్తూ ఉంటారు, లేకపోతే కొంచెం ఇప్పుడున్న ఈ బిజీ లైఫ్ లో ఈ ట్రాఫిక్ లో వెళ్ళాలి అంటే కష్టం కదా ఆ రోడ్ల పైన. సో ఏ ఇబ్బంది రాకుండా ఎలా అయితే ఇక్కడ తయారయ్యాయో మీ దగ్గరికి వచ్చేటప్పుడు కూడా సేమ్ అదే విధంగా ఉండేలా అంత జాగ్రత్త తీసుకుంటారండి. ప్యాకింగ్ కూడా చూపిస్తాను చూడండి ఎలా. ఇప్పటిదాకా లిఫ్ట్ ట్రేడ్ ప్రైవేట్ లిమిటెడ్ వారి అతిపెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ చూసాం కదా. అసలు లిఫ్ట్ లో వాడేటువంటి మెటీరియల్ ఏంటి, ఎలా తయారవుతాయి ఇవన్నీ. సో నెక్స్ట్ ప్రాసెస్ అండి, నేను ప్రస్తుతం సేల్స్ మేనేజర్ కలవడానికి వచ్చాను, కాలేజ్ గారు. వారితో మాట్లాడదాం, మిగతా డీటెయిల్స్ కూడా చెప్తాను నేను మీకు ఈ వీడియో. హలో కాలేజ్ గారు. వెల్కమ్ టు ద ఆఫీస్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఒక్క నిమిషం వెయిట్ చేయండి మేడం, ఇప్పుడే బొకే తీసుకో. ఓకే, ఏమొద్దండి, ఒక్క మాట కాలేజ్ గారు, కొంచెం వాటర్ కావాలి. ఎంత పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, ఇక్కడ నుంచి ఆ చివరి వరకు తిరిగి మళ్ళీ పైకి వచ్చి అన్ని చూసేటప్పటికి అలసిపోయాను నేను. యాక్చువల్లీ వాటర్ చాలు. ఓకే, మీకోసం వాటర్ కూడా. థ్యాంక్స్ అండి, కొంచెం ఇప్పుడు రిలాక్స్ అయ్యాను. అండ్ ఇంకా చూడాలే కానీ చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి ఎలివేటర్స్ కి సంబంధించి. అయితే సప్లయర్స్ ఆఫ్ క్యూబ్ ఎలివేటర్స్ అండ్ భారత్ ఎలివేటర్స్ అని చెప్పాను, వీటి గురించి వివరాలు చెప్పండి. క్యూబ్ ఎలివేటర్స్ అంటే ఏంటి, భారత్ ఎలివేటర్స్ అంటే ఏంటి అసలు? క్యూబ్ ఎలివేటర్స్ అండ్ భారత్ ఎలివేటర్స్ అనేది మాకు 2 బ్రాండ్స్ ఉన్నాయి మేడం. క్యూబ్ ఎలివేటర్స్ తరపున ఏమో మనం లగ్జరీ హోమ్ లిఫ్ట్ సప్లై చేస్తాము. భారత్ ఎలివేటర్స్ తరపున ఏమో మనము కమర్షియల్ లిఫ్ట్స్, రెసిడెన్షియల్ లిఫ్ట్ సప్లై చేస్తాం. క్యూబ్ ఎలివేటర్స్ తరపున టోటల్ హోమ్ లిఫ్ట్స్, లగ్జరీ హోమ్ లిఫ్ట్స్, క్యూబ్ ఎలక్ట్రిక్, అల్ట్రా, క్యూబ్ లగ్జరీ లిఫ్ట్స్ అని సప్లై చేస్తాం. టోటల్ గ్లాస్ లిఫ్ట్ సప్లై చేస్తాం. అంటే ఇవి ఫ్లాట్స్, ఏవైతే అపార్ట్మెంట్స్ ఉన్నాయో, విల్లాస్, బంగ్లాస్, గేటెడ్ కమ్యూనిటీస్ లో, డూప్లెక్స్ లో, వీటిలో మనం టోటల్ క్యూబ్ ఎలివేటర్స్ తరపున మనం ఇన్స్టాల్ చేస్తాము. హైడ్రాలిక్ లిఫ్ట్స్ ఇన్స్టాల్ చేస్తాము. భారత్ ఎలివేటర్స్ తరపున ఏమో మనం కమర్షియల్ లిఫ్ట్స్ అండ్ రెసిడెన్షియల్ లిఫ్ట్స్. వాటి కోసం ఎలా కన్సల్ట్ చేయాలి మిమ్మల్ని? ఇప్పుడు సెపరేట్ గా కావాలి, ఓన్లీ హౌస్ పర్పస్ లో అనుకోండి. వాటి కోసం మీరు డైరెక్ట్ గా లిఫ్ట్ గురించి మాట్లాడితే మేము దాని గురించి మేమే బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. దేనికి ఈ ప్రోడక్ట్ ఏం సూటబుల్ ఉంటుందో కస్టమర్ కి, హైడ్రాలిక్ లిఫ్ట్ దేనికి సూటబుల్ ఉంటుందో, దేనికి రెసిడెన్షియల్ దానికి ఏం సూటబుల్ ఉంటుందో చెప్తాను. ఇక్కడైతే కొన్ని డోర్స్ చూస్తున్నానండి నేను, రకరకాల మోడల్స్ ఉన్నాయి, వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఈ డోర్ అండి, ఇది ఎంఎస్ డోర్ అంట మేడం, మైల్డ్ స్టీల్. ఇది బిగ్ విజన్ గ్లాస్ డోర్స్, పౌడర్ కోటెడ్ డోర్స్. మీరు ఇందాక కింద యూనిట్ లో సెక్షన్ లో చూసిన పౌడర్ కోటింగ్ ఏదైతే ఉంటుందో, ఆ పౌడర్ కోటింగ్ లో మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ సూటబుల్. ఇప్పుడు కస్టమర్ రిక్వైర్మెంట్ ఎట్లుంటుందంటే, ఇంటీరియర్స్ కానీ ఆర్కిటెక్ట్స్ కానీ వాళ్ళ ఇంటి లోపల డోర్ ఎంట్రన్స్ లో సైడ్ కి టైల్స్ ఉంటాయి, ఆ డిజైన్ కి తగ్గట్టుగా వాళ్ళకి మ్యాచ్ అవ్వడానికి వాళ్ళకి తగ్గే మ్యాచింగ్ కలర్స్ అనేది మనం ప్రొవైడ్ చేస్తాం. అదంతా పౌడర్ కోటింగ్ లో, ఇదంతా పౌడర్ కోటింగ్. ఇది గ్లాస్ డోర్స్, బిగ్ విజన్ గ్లాస్ డోర్స్. హ్యాండిల్స్ ఇట్లా డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి మనకి. కొంతమంది కస్టమర్స్ మనకి గోద్రేజ్ లాక్ తో కావాలంటారు, గోద్రేజ్ లాక్ తో కూడా మనం ప్రొవైడ్ చేస్తాం. సేమ్ డోర్స్ లో మనకి స్మాల్ విజన్, వీటిలో కూడా మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ మన దగ్గర ప్రొవైడ్ చేయగలుగుతాం. ఏంటంటే లోపల ఒక గ్రిల్ వచ్చి పైన బయట డోర్ లాగా వస్తుంది, అలాంటి లిఫ్ట్స్ నేను కొన్ని సెమీ ఆటోమేటిక్. ఎందుకంటే మనకి ఆటో డోర్ కి ఓపెనింగ్ అనేది తక్కువ ఉన్నప్పుడు మనం ఈ డోర్స్ అనేది సజెస్ట్ చేస్తాం. ఇది హాఫ్ విజన్ గ్లాస్ డోర్, సేమ్ మన హాఫ్ విజన్ గ్లాస్ డోర్. దీనికి కూడా హ్యాండిల్స్ కావాల్సిన మోడల్స్ మనం డిజైన్ చేసిస్తాము. దీనికి కూడా మనం గోద్రేజ్ లాక్ అనే సిస్టమ్ ఇస్తాం. వీటికి కూడా ఇస్తారు. ఇది మొత్తం టఫ్ అండ్ గ్లాస్ మేడం, స్ట్రాంగ్. ఇందాక నేను అక్కడ గ్లాస్ మేకింగ్ చూసాను, అది ఎలా ఇన్సర్ట్ చేస్తారనేది. ఇది ఎస్ఎస్ డోర్స్ మేడం, అంటే స్టెయిన్లెస్ స్టీల్. ఏదైతే మీరు పౌడర్ కోటింగ్ లో చూసారో, మీరు కింద ఇందాక ఆటో డోర్ సెక్షన్ లో కూడా స్టెయిన్లెస్ స్టీల్ అన్నమాట. టోటల్ స్టెయిన్లెస్ స్టీల్ 304 యూజ్ చేస్తాం మనము. ఇది బిగ్ విజన్ గ్లాస్ డోర్స్. దీంట్లోనే ఎస్ఎస్ లోనే మనకి డిజైన్ షీట్స్ వస్తాయి. షీట్ డిజైన్ వస్తుంది, ఏ డిజైన్ కావాలో ఆ డిజైన్స్ మన దగ్గర ఉంటాయి. కస్టమర్ రిక్వైర్మెంట్ తగ్గట్టు ఆ డిజైన్ మనం ఇవ్వగలుగుతాము. ఎస్ఎస్ లో టోటల్ గా బిగ్ విజన్ గ్లాస్ డోర్స్. సేమ్ దీంట్లోనే ఎస్ఎస్ లోనే మనకి ఇది గోల్డ్ డోర్ మేడం. క్యాబిన్ లోపల కొంతమందికి గోల్డ్ తో కావాలంటారు, వాళ్ళకి ఇంటీరియర్స్ కి మ్యాచ్ అయ్యేటట్టు. సేమ్ ఇదే డోర్ కూడా మనం ఫినిష్ ఎట్లా వస్తుంటే హ్యాండిల్స్ ఇట్లా ఇస్తాము, డిఫరెంట్ హ్యాండిల్స్. మీరు ఇందాక అట్లా చూసారు, ఉందండి. కలర్స్ అయితే చాలా క్లాసీ లుక్ ఉంది. మీరు చూపిస్తాను చూడండి విజువల్ లో, చాలా అంటే లగ్జరీగా కనబడుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి విల్లాస్ లో ఎక్కువగా ఇలాంటివి ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉన్నారనమాట.
లోపల వేసుకున్న కలర్ ఏదైతే ఉంటుందో ఇంటీరియర్ డిజైనింగ్ కి దాని తగ్గట్టుగా డోర్స్ అనేది చూస్ చేసుకుంటారు కదా లిఫ్ట్ డోర్స్, అలాంటి వాళ్ళకి ఇవి బెస్ట్ ఆప్షన్. దీంట్లో కూడా మనకి చాలా వెరైటీస్ ఉంటుంది. ఇది గ్లాసీ లుక్ ఉంటుంది చూడండి, టోటల్ మిర్రర్ లుక్ ఉంటుంది, గ్లాసీ లుక్ ఉంటుంది, కొన్ని మ్యాట్ ఫినిష్ ఉంటుంది. దీంట్లో కూడా చాలా డిఫరెంట్ మోడల్స్. ఇది స్మాల్ విజన్, దీంట్లోనే మనకి హాఫ్ విజన్ ఉంటుంది, బిగ్ విజన్ ఉంటుంది. ఇది ఎస్ఎస్ లో మేడం. ఇది కూడా మనకి ఎస్ఎస్. ఈ షీట్ రావడమే మనకి రోజ్ గోల్డ్ లో వస్తుంది, రోజ్ గోల్డ్ టోటల్ గా. ఇది బిగ్ విజన్ గ్లాస్ డోర్, ఇది కూడా సెమీ ఆటోమేటిక్. ఇవన్నీ ఏంటంటే ఆటోమేటిక్ కి మనము ఎవరైతే వాళ్ళ దగ్గర విడ్త్ అనేది తక్కువ ఉంటుందో వాళ్ళకి మనం ఈ సజెస్ట్ చేస్తాం, ఈ డోర్ సజెస్ట్ చేస్తాం. సెమీ ఆటోమేటిక్ విడ్త్ ఎక్కువ ఉన్నప్పుడు మనం ఆటోమేటిక్ డోర్ సజెస్ట్ చేస్తాం. ఇవేంటండి? ఇవన్నీ ఫాల్ సీలింగ్ డిజైన్స్ మేడం. ఇవన్నీ మనకి ఏదైతే క్యాబిన్ లోపల పైన సీలింగ్ ఉంటుందో ఆ సీలింగ్ పైన ఉండే డిజైన్స్ అన్నమాట. థౌసండ్స్ ఆఫ్ డిజైన్స్ ప్రొవైడ్ చేస్తాం. మీ దగ్గర ఏదైనా ఓన్ డిజైన్ ఉన్నా కూడా ఆ డిజైన్ కూడా మేము చేసి. ఓకే, కొంతమంది ఏంటంటే థీమ్ ఫాలో అవుతూ ఉంటారు, ఇంట్లో ఉన్నటువంటి సీలింగ్ ఉన్న డిజైన్ అక్కడ కూడా కావాలి, ఆ థీమ్స్ కూడా మన దగ్గర ఉంటాయి. ఇన్ని కలర్ చాయిసెస్ చూడండి. పౌడర్ కోటింగ్ చూసారు కదా, అలా కలర్ చేస్తారు. అండ్ దాంతో పాటుగా మెటల్ కావాలంటే మెటల్ లో ఉంటాయి మనకి, స్టీల్ అలాగే ఆ స్టీల్ కలర్ యాజ్ ఇట్ ఈస్ కావాలన్నా ఉంటుంది, లేకపోతే ఐరన్ కలర్ కానీ, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్ చాయిసెస్ చూడండి. ఇక్కడ కొంచెం లైట్ పింక్, గోల్డ్ కలర్ లో ఉంది. సో ఇవన్నీ కూడా మనకి సీలింగ్ లో లిఫ్ట్ ఉంది ఏదైతే ఉందో అందులో ఉన్న క్యాబిన్ పైన మనం అబ్జర్వ్ చేస్తుంటాం. కొన్ని చోట్ల చాలా లగ్జరీ లిఫ్ట్స్ ఉంటాయి కదా, ఇలా డిజైనింగ్ కూడా చేసుకోవచ్చు. మీకు నచ్చిన డిజైన్ చెప్పినా సరే వాళ్ళు అదే విధంగా మ్యానుఫ్యాక్చర్ చేసిస్తారనమాట. కాలేజ్ గారు ఇవి ఏ టైప్ అండి డోర్స్? మనం చూసిన సెమీ ఆటోమేటిక్ లోనే ఇవి ఆటోమేటిక్ డోర్స్. దీంట్లో బిగ్ విజన్ గ్లాస్ డోర్స్. ఇవి దీంట్లో హాఫ్ విజన్ వస్తుంది, స్మాల్ విజన్ వస్తుంది. ఇవి గ్లాసీ లుక్ లో ఉన్న డోర్స్. ఇవి స్టెయిన్లెస్ స్టీల్ డోర్స్. ఓకే, ఇది ఎస్ఎస్ లోనే మ్యాట్ ఫినిష్. ఇది గ్లాసీ లుక్ అయితే మ్యాట్ ఫినిష్. ఒక కలర్ ఇది గోల్డ్. సేమ్ డోర్స్ మనకి విడ్త్ అనేది తక్కువ ఉందంటే కనుక చాలా చిన్న ఓపెనింగ్ వాళ్ళకి మనం ఈ ఆటో డోర్స్ ప్రొవైడ్ చేయాలి. కస్టమైజ్ మేడం, మన దగ్గర ఎట్లాంటి కస్టమైజ్ డోర్స్ అయినా కూడా రెడీ. ఎంత వరకు అంటే లెంత్ బట్టి మాట్లాడుకుంటే ఎలా ఉంటుంది? 2% ఉంటుంది, 3% ఉంటుంది. మన దగ్గర కస్టమైజ్ అక్కడ ఉన్న రిక్వైర్మెంట్ తగ్గట్టు మనం డోర్స్ అనేది రెడీ చేస్తాం. ఇది బ్లాక్ కలర్, ఎస్ఎస్ లోనే మనకి బ్లాక్ వస్తుంది. కలర్ చాయిసెస్ అన్నమాట, మీరు చూడొచ్చు. కొంచెం రోజ్, ఇది రోజ్ గోల్డ్ మేడం, లగ్జరీగా ఉంటుంది. ఈ మధ్య అందరు రోజ్ గోల్డ్ లోనే క్యాబిన్స్ తీసుకోవడం, లగ్జరీలోనే ఇక్కడ గ్లాసీ లుక్ ఉంటుంది చూడండి. ఇది బిగ్ విజన్ గ్లాస్ డోర్స్. లేదు మేడం, మనం యూజ్ చేసే గ్రేడ్ అంతా హై గ్రేడ్. సో మన దగ్గర కస్టమైజ్ ఇన్ని వెరైటీ డిజైన్స్ ఉంటాయి. ఇది టోటల్ గా పౌడర్ కోటెడ్ మేడం. ఇది మీరు చూసింది ఇప్పుడు దాకా ఎస్ఎస్ స్టెయిన్లెస్ స్టీల్ లో, ఇది పౌడర్ కోటెడ్ మొత్తం ఎంఎస్ లో మనకి. స్మాల్ హాస్పిటల్స్ కి కానీ వాటికి మనం ప్రొవైడ్ చేస్తూ ఉంటాం కొన్ని కలర్స్, డిఫరెంట్ కలర్స్. ఇది పౌడర్ కోటెడ్, మీరు ఆల్రెడీ కింద ఇందాక చూసారు కదా పౌడర్ కోటింగ్. ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ప్రొవైడ్ చేయాలి. ఇది ప్లెయిన్ డోర్స్. ఎలాంటి చోట్ల యూస్ చేస్తారు? అన్ని చోట్ల కస్టమర్ రిక్వైర్మెంట్. నాకు ప్లెయిన్ లో కావాలి అంటే ప్లెయిన్ లో. మన బిగ్ విజన్ గ్లాస్ డోర్స్ లో ఏంటంటే కనుక ప్రైస్ ఎక్కువ ఉంటుంది కొద్దిగా, దీంట్లో అయితే కనుక ప్రైస్ తక్కువ ఉంటుంది ప్లెయిన్ డోర్స్ లో. ఇవి కూడా మైల్డ్ స్టీల్ మేడం. ఆటో డోర్స్ లో కూడా చాలా మంది ఎస్ఎస్ లో అయితే కనుక మనకి కాస్ట్ ఎక్కువ అవుతుంది అన్నప్పుడు మనం మైల్డ్ స్టీల్ లోనే, ఎంఎస్ లోనే పౌడర్ కోటెడ్ డోర్స్ ఇవి. దీంట్లో కూడా మనకి తక్కువ రేట్ లో మనం బిగ్ విజన్ గ్లాస్ డోర్స్ ప్రొవైడ్ చేస్తాం. హాఫ్ విజన్ ఉంటుంది, స్మాల్ విజన్ ఉంటుంది. ఇది వుడెన్ ఫినిష్ మేడం. క్యాబిన్ లోపల కూడా మనం ఇదే ఫినిష్ తో కూడా ఇవ్వగలుగుతాం. సేమ్ క్యాబిన్ లోపల కూడా మనం డిఫరెన్స్ ఉంటుంది. మనకి ఇంకా లో కాస్ట్ అవుతుంది. ఎస్ఎస్ కన్నా మనం చూసుకుంటే మనం తక్కువ కాస్ట్ అవుతుంది. ఇది కూడా పౌడర్ కోటెడ్ మేడం, బ్లాక్ కలర్. మనకి ఏ కలర్ కావాలో ఆ కలర్ లో మనం ప్రొవైడ్ చేయగలుగుతాం. ఇన్ని రకాలు ఉంటాయన్నమాట డోర్స్ లో. ఇప్పటివరకు మీరు చూసినవన్నీ కూడా డోర్స్ లో టైప్స్ అండి, డిఫరెంట్ కలర్స్ లో. పౌడర్ కోటెడ్ తో ఉన్నాయి, వుడ్ తో ఉన్నాయి, అలాగే స్టెయిన్లెస్ స్టీల్ తోటి ఉన్నాయి. మన చాయిసే, మనకి ఈ విధంగా కావాలి అనుకున్నప్పుడు. మీరు మొత్తం ఏవేవి యూస్ చేస్తారనేది చూసారు కదా. మాకు ఇవంతా వద్దండి, జస్ట్ మేము ఆర్డర్ చేస్తాము, మాకు వచ్చి ఇన్స్టాల్ చేస్తే చాలు అనుకునే వాళ్ళు కి బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఫస్ట్ డిజైనర్ దగ్గర మీరు కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటో చెప్పేస్తే దాన్ని బట్టి లిఫ్ట్ అనేది రెడీ అయిపోతుంది అనమాట. కాలేజ్ గారు చాలా డౌట్స్ ఉన్నాయండి ఇందులో. దానికి అసలు లిఫ్ట్ స్టార్టింగ్ రేంజ్ ఎంత అండి, ఎంత కాస్ట్ నుంచి ఉంటాయి? మన దగ్గర 4.5 lakhs నుంచి 25-30 lakhs దాకా మనం ప్రొవైడ్. 4.5 lakhs అంటే అక్కడ మీరు అందించేటువంటి ఏముంటాయి అందులో? బేసిక్లీ ఎంతమంది కెపాసిటీ? 5 passengers అంటే 5 మనుషులు వెళ్ళేటువంటి లిఫ్ట్ 4,50,000 నుంచి అండి స్టార్టింగ్ ప్రైస్. ఇంకా దానికి ఇన్స్టలేషన్ కి ఏమైనా ఎక్స్ట్రా చార్జెస్ ఉంటాయా? 4.5 ఓవరాల్ గా ఇన్స్టలేషన్ తో కలిపి మన దగ్గర 4.5 నుంచి స్టార్ట్. ఓకే,
అక్కడి నుంచి 25-30 లక్షల దాకా కస్టమర్ ఉంటుందా? రిక్వైర్మెంట్ తగ్గట్టు మనకి లైక్ డోర్స్ లో గానీ ఆటో డోర్స్ లో గానీ క్యాబిన్ డిజైన్స్ లో గానీ రిక్వైర్మెంట్ తగ్గట్టు హైడ్రాలిక్ అయితే ఒక రేట్ ఉంటుంది, దాన్ని Okay, బట్టి okay. మనకి చేంజ్ అవుతుంది. దాన్ని మొత్తం బట్టి ఎన్ని ప్రైస్ రకాలు ఉంటాయండి ఇందులో? హైడ్రాలిక్ ఉంటుంది మేడం, ఎంఆర్ఎల్ ఉంటుంది, ట్రాక్షన్ లిఫ్ట్స్ ఉంటాయి. ఇప్పుడు అస్సలు ఐడియా ఉండదు కొంతమందికి, అలాంటి వాళ్ళకి ఎలా మరి మిమ్మల్ని అప్రోచ్ అయితే డీటెయిల్స్ చెప్పేస్తారా? మా వెబ్సైట్ కి రీచ్ అయినా కూడా ఓకే. మా ఎగ్జిక్యూటివ్స్ కాల్ లో మాట్లాడతారు. వాళ్ళకి టోటల్ గా ఫ్యాక్టరీకి పిలిపించి మేము ఎగ్జాక్ట్ గా ఇక్కడ టోటల్ గా మేము లిఫ్ట్ అనేది ఎలా ఉంటుందో, వాళ్ళకి ఏ మోడల్ ప్రొవైడ్ చేయగలుగుతామో మనం క్లియర్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్. ఇంకొకటి ఏంటంటే కొంతమందికి లిఫ్ట్ ఆల్రెడీ ఉందనుకోండి వాళ్ళ ఇంట్లో, ఏవో ఒక చిన్న చిన్న ఇబ్బందులు వస్తూ ఉంటాయి మెయింటెనెన్స్ లో భాగంగా. డోర్ పాడవడము, లేకపోతే లోపల ఏమైనా సరే కట్ అవ్వడము, ఇలా ఉంటాయి. అలా సింగిల్ పార్ట్ లాగా కూడా అందిస్తారా మీరు? సర్వీస్ టీమ్ ఉంటుంది మన దగ్గర, ఓకే. సర్వీస్ టీమ్ కి కాల్ చేస్తారు, వాళ్ళు కాంటాక్ట్ అవుతారు. ఇన్స్టలేషన్ అసలు ఎన్ని రోజులు పడుతుందండి ఒక లిఫ్ట్? మనకి 2 to 3 months పడుతుంది. 3 నెలలు పడుతుందా? ఎందుకండి అంత టైం? బేస్డ్ ఆన్ సివిల్ వర్క్. కస్టమర్ ఒక షాఫ్ట్ అనేది గోడలు అనేది కట్టుకున్న తర్వాత స్కఫోల్డింగ్ కట్టాలి, చిప్పింగ్ వర్క్ ఉంటుంది, ఈ సివిల్ వర్క్ కూడా వెళ్తా ఉంటుంది, దాని తగ్గట్టే వర్క్ అవుతుంది. మనం కంప్లీట్ గా చేసేది కస్టమైజ్ లిఫ్ట్ మేడం. ఈ కస్టమైజ్ లిఫ్ట్ ఏంటంటే దానికి తగ్గట్టు అక్కడ ఏదైతే మనకి అక్కడ ప్రొవిజన్ ఉంటుందో ఆ ప్రొవిజన్ తగ్గట్టు ఇక్కడ డోర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకోవాలి మనం, క్యాబిన్ తయారు చేయాలి. సో ఈ విధంగా చూసుకుంటే దగ్గర మాక్సిమం టైం తీసుకుంటాం, కానీ మినిమం అయితే మనం తొందరగా కంప్లీట్ చేసుకోవాలి. ఖలీద్ గారు, అసలు లిఫ్ట్ కోసం మిమ్మల్ని ఎప్పుడు అప్రోచ్ అవ్వాలి? ఇప్పుడు కొత్తగా కన్స్ట్రక్షన్ అవుతుందండి హౌస్, అప్పుడే రావాలా లేకపోతే కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత రావాలా? ప్లాన్ ఉన్నప్పుడే మనకి కన్సల్టేట్ ఇంకా బెటర్ మేడం. అంటే మనకి డోర్ విడత ఎంత రావాలి, విడత ఎక్కువ తీసుకుంటే కనుక ఆటో డోర్ వస్తుంది ఆప్షన్ ఉంటుంది, వాళ్ళకి తక్కువ కాస్ట్ లో అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. మనకి స్టార్టింగ్ మనకి కాంటాక్ట్ అవడం వల్ల వాళ్ళకి లో ప్రైస్ లో మనకి లిఫ్ట్ అనేది ప్రొవైడ్ చేయగలుగుతాం. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బిల్డింగ్ లోకి ఏమైతుందంటే కనుక మనం ఐరన్ పైప్స్ స్ట్రక్చర్ ఫార్మ్ చేసుకొని దాన్ని క్లాడింగ్ చేసుకొని దాని తర్వాత మనం లిఫ్ట్ ఇన్స్టాల్ చేయాల్సి వస్తుంది. సో దాని ఖర్చు ఎక్కువ అయిపోతుంది. సో స్టార్టింగ్ ఏంటంటే కనుక మనకి కన్స్ట్రక్షన్ ఉన్నప్పుడే మన షాఫ్ట్ అనేది రెడీ ఉంది. సో ఈ విధంగా ముందే అయితే కనుక బెటర్. ఇప్పుడు చాలా కొంతమందికి ఏమో తర్వాత ఇన్స్టాల్ చేసుకుంటూ ఉంటారు, ముందు అవకాశం లేదనుకోండి, మరి అప్పుడు చాయిస్ ఎలాగ? అప్పుడైనా సరే అంతే టైం పడుతుందా? 3 నెలలైనా? అంతే టైం తీసుకుంటాం. సో ఎవరైనా డౌట్ ఉంటే ఇక్కడికి వచ్చి చూడొచ్చు కదండి, ఎలా రావచ్చు మేడం. ఇక్కడ మొత్తం స్టూడియో ఉంటుంది మా దగ్గర, డైరెక్ట్ డోర్స్ అనేది చూసుకోవచ్చు, క్యాబిన్స్ చూసుకోవచ్చు, వాళ్ళకి ఎలాంటి డోర్స్ కావాలి, ఎలాంటి క్యాబిన్స్ కావాలి మొత్తం ఇక్కడ డిస్ప్లేలో ఉంటుంది. డిస్ప్లే కూడా చేస్తారనమాట. సో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిటే కాదండి మనకి లిఫ్ట్స్ ట్రేడ్ ప్రైవేట్ లిమిటెడ్ వారిది. దాంతో పాటుగా ఇక్కడ డిస్ప్లే చేస్తారనమాట, డోర్స్ ఎలా ఉంటాయి, మీకు ఏ విధంగా కావాలి, విజిబులా, హాఫ్ విజిబులా, ఫుల్ విజిబులా అని చెప్పి, అందులో కలర్ ఆప్షన్స్ కూడా ఉంటాయి మీకు ఏ విధంగా కావాలండి. సో అవన్నీ ఇక్కడ ఎగ్జిబిట్ చేస్తారు కాబట్టి మీరు చూసి ఇక్కడికిక్కడే డిసైడ్ చేసేసుకోవచ్చు. మీరు జస్ట్ ఒక హాఫ్ డే టైం పెట్టుకుని రండి. నెక్స్ట్ 3 months లో కన్స్ట్రక్షన్ కూడా వస్తుంది. ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు అన్నప్పుడే కనుక మీరు వచ్చి అప్రోచ్ అయితే మీకు పర్ఫెక్ట్ గా మీరు ఏ విధమైన లిఫ్ట్ కావాలనుకున్నారో అది మీరు తీసుకోవచ్చు అనమాట. దాన్ని బట్టి మీరు ఆర్డర్ ఇచ్చేస్తే ఆ టైం కల్లా అది రెడీ అయిపోతుంది కదా. రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఓకేనండి, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ చూసారు కదా, ఎలివేటర్స్ అసలు ఎలా తయారవుతాయి, వాడేటువంటి మెటీరియల్ ఏంటి అనేది, దాంతోపాటుగా డిస్ప్లే యూనిట్ చూసాము, అండ్ అలాగే ఎంత కాస్ట్ అవుతుందని ఈ వివరాలన్నీ తెలుసుకున్నారు కదా. ఇంకా చాలా డౌట్స్ ఉన్నాయి, అర్థమైంది, అవన్నీ కూడా క్లియర్ చేసుకోవాలని అనుకుంటున్నారు కాబట్టి మీకు ఇన్ఫర్మేషన్ అందిస్తాను. సో ఇప్పుడు మనం కలవబోతున్నాము లిఫ్ట్స్ ట్రేడ్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండి అవినాష్ గారిని, వారితో మాట్లాడదాం. సో ఇక్కడ ఉన్న ఈ స్పేస్ లో ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ కదండి లిఫ్ట్ కి అవసరమైన ఏమైనా అవన్నీ కూడా ఇక్కడే తయారవుతాయి. అసలు నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, ఈ లిఫ్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ ఇన్స్టలేషన్ కానీ ఎప్పటి నుంచి చేస్తున్నారు? నేను నా కాలేజ్ డేస్ లో ఉన్నప్పుడు 2006 టైంలో ఓకే ఐమాక్స్ లో మూవీకి వెళ్ళినప్పుడు ఒకరోజు లిఫ్ట్ లో స్టక్ అయిపోయాం ఆల్మోస్ట్ 1.5 hours. ఓకే, దాని తర్వాత నాకేమనిపించింది అంటే లిఫ్ట్ సర్వీస్ చేయడం స్టార్ట్ చేస్తే కనుక అది బాగుంటుంది అని చెప్పి మేము లిఫ్ట్ సర్వీస్ చేయడం అనేది స్టార్ట్ చేసాం. అంటే లిఫ్ట్ మెయింటెనెన్స్, ఏ కంపెనీ లిఫ్ట్ కన్నా సరే మనం మెయింటెనెన్స్ అండ్ సర్వీస్ ప్రొవైడ్ చేసేవాళ్ళం. భలే ఐడియా వచ్చిందండి మీకు. ఐడియా కాదు, ఆ రోజు ఏమనిపించింది అంటే ఇది అందరికి కూడా నెసెసరీ అనిపించింది. దాని తర్వాత చాలా హై స్పిరిట్ తో నేను లిఫ్ట్ ఇండస్ట్రీలో లిఫ్ట్ మెయింటెనెన్స్ ఇవన్నీ స్టార్ట్ చేద్దామని చెప్పి నేను ఎంటర్ అవ్వడం జరిగింది. దాని తర్వాత మాకు మేజర్ థింగ్ అర్థమైంది అంటే విత్ ఇన్ 6 months లిఫ్ట్ మన లిఫ్టే కాదు, ఎవరు పెట్టిన లిఫ్ట్, ఎవరు ఇన్స్టాల్ చేసిన లిఫ్ట్ కి సర్వీస్ ప్రొవైడ్ చేయడం అనేది చాలా కష్టం అని దాని తర్వాత అర్థమైంది. దాని తర్వాత మేమే లిఫ్ట్ ఇన్స్టాలేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఎంతో మంది కస్టమర్లు సపోర్ట్ చేశారు, ట్రస్ట్ చేశారు, లిఫ్ట్స్ ఇన్స్టాల్ చేయడం జరిగింది. అప్పుడు ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం స్టార్ట్ అయింది. కస్టమర్స్ ఒక గ్రూప్ ఆఫ్ అపార్ట్మెంట్స్ లో మనం లిఫ్ట్స్ అన్ని ఉన్నప్పుడు ఏదో ఒక లిఫ్ట్ ఆగుతూ ఉంటుంది. ఎందుకు ఆగుతుంది మళ్ళీ అంటే ఇనిషియల్ గా వేరే వాళ్ళ లిఫ్ట్ కి సర్వీస్ చేయడమే కష్టము అని అనుకున్నాం. కానీ దాని తర్వాత అర్థమైందంటే లిఫ్ట్ ఇండస్ట్రీలో లిఫ్ట్ ఇన్స్టాలేషన్, మ్యానుఫ్యాక్చరింగ్, ఇన్స్టాలేషన్ ఎంత టిపికల్, దానికన్నా సర్వీస్ ప్రొవైడ్ చేయడం కూడా అంత ఇంపార్టెంట్ అనేది మేము రియలైజ్ అవ్వడం జరిగింది. అలా
ఓవర్ ఇయర్ ఆఫ్ టైమ్స్ కరోనా టైంలో వచ్చేసరికి కంప్లీట్ గా లిఫ్ట్ మార్కెట్ కొలాప్స్ అయింది. 2017 లో మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేసాం. 2017 ముందు ఓన్లీ లిఫ్ట్ ఇన్స్టాలేషన్ చేసేవాళ్ళం. కరోనా టైంలో కొంచెం ఇబ్బందులు ఎదుర్కొన్నాము. దాని తర్వాత ఇప్పుడైతే మంత్లీ అబౌట్ 1000 లిఫ్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాం. మీరు చూసారు కదా ప్రొడక్షన్ యూనిట్, ఇక్కడ అంతా కంప్లీట్ లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది అనమాట. అయితే ఇన్స్టాలేషన్స్ ఏవైతే చేస్తున్నామో వాటికన్నా ఎక్కువ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాం. అంటే అక్రాస్ ద కంట్రీ ఎవరికైనా లిఫ్ట్ ఇన్స్టాలేషన్ కావాలంటే థర్డ్ పార్టీ హెల్ప్ తో ఇన్స్టాలేషన్ చేయడం అనేది జరుగుతుంది. అక్రాస్ ద గ్లోబ్ మనం సప్లై చేస్తున్నాం. సో ఎక్స్పోర్ట్ రెగ్యులర్ గా చేస్తున్నాము. సప్లై వచ్చేసరికి ఆల్ అక్రాస్ ఇండియా చేస్తున్నాము. ప్రెసెంట్ మన యూనిట్ వచ్చేసరికి మెయిన్ హైదరాబాద్ లో ఉంది. విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు ఇక్కడంతా కూడా సప్లై చేయడం జరుగుతుంది. ఆల్ అక్రాస్ ఇండియా అంటే అక్కడ యూనిట్స్ పెట్టాం చిన్నవి స్టోరేజ్ కి, అక్కడ నుంచి సప్లై అవుతుంది. అక్రాస్ ద కంట్రీ ఇక్కడ నుంచి డిస్పాచ్ అవుతుంది. ఎక్కడైతే మన వేర్ హౌస్ లేదో అక్కడికి మాత్రం ఇక్కడ నుంచి డైరెక్ట్ ఫుల్ ప్యాక్ డిస్పాచ్ అవుతుంది. క్యూబ్ ఎలివేటర్స్ అండ్ భారత్ ఎలివేటర్స్ నేమ్ తో మనం సప్లై చేయడం జరుగుతుంది. ఈ రెండు పేర్లు విన్నాను. వీటికి డిఫరెన్స్ అంటే మెయిన్ బేసిక్ గా క్యూబ్ ఎలివేటర్స్ వచ్చేసరికి విల్లాస్, ఇండిపెండెంట్ హౌసెస్, ఎగ్జిస్టింగ్ హోమ్స్, ఏవైతే హోమ్ ఎలివేటర్ కేటగిరీ ఉందో అంటే నాన్ స్టాండర్డ్ సైజెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా ఓన్లీ 4 feet by 4 feet స్పేస్ ఉంది, కొంతమందికి జస్ట్ ఇళ్ళల్లో తక్కువ ఉంటుంది కదా స్పేస్. ఎలాగో ఎగ్జాక్ట్లీ అంటే ప్లాన్ ఒకవేళ కనుక ముందరే ప్లాన్ చేయకపోతే కనుక అప్పుడు ఏం చేస్తారంటే ఉన్న స్పేస్ లో లిఫ్ట్ ఎలా పెట్టాలి అనేది ప్లాన్ చేసుకుంటారు. సో అట్లా ఆర్కిటెక్ట్స్ కి, ఇంటీరియర్ డిజైనర్స్ కి మనతో మాట్లాడిన తర్వాత కంప్లీట్ క్లియర్ ఐడియా వస్తుంది. ఏమని అంటే 2.5 feet by 5 feet, 2.5 feet by 3 feet సింగిల్ ప్యాసింజర్ లిఫ్ట్ నుంచి 5 ton లిఫ్ట్ వరకు అన్ని లిఫ్ట్స్ మనం మ్యానుఫ్యాక్చర్ చేయడం జరుగుతుంది. ఇంతకు ముందు మేజర్ ఓన్లీ ఇన్స్టాలేషన్ చేసేవాళ్ళం. ఎప్పుడైతే మ్యానుఫ్యాక్చరింగ్ లోకి వచ్చామో కంప్లీట్ అక్రాస్ ద కంట్రీ కూడా ఎవరికి లిఫ్ట్ కావాలన్నా సరే మనం ఇక్కడ నుంచి కంప్లీట్ లిఫ్ట్ సప్లై చేయడం జరుగుతుంది. అండ్ కరెంట్లీ థర్డ్ పార్టీ సపోర్ట్ తో ఎవరైతే ఇన్స్టాలేషన్ చేస్తారో వాళ్ళ సపోర్ట్ కూడా మన దగ్గర టీం ఉంది. ఒక 50 members టీం ఉంది ఇన్స్టాలేషన్ కి. అబౌట్ 100 members ఏమో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లో పనిచేస్తున్నారు. ఇది కాకుండా ఎక్సెస్ లిఫ్ట్స్ ఏవైతే వస్తాయో అవి థర్డ్ పార్టీ హెల్ప్ తో మనం ఇన్స్టాలేషన్ చేయడం జరుగుతుంది. ప్రతిరోజు జరిగేటువంటి ప్రాసెస్ ఇక్కడ. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ స్టేట్ లో పర్ మంత్ మల్టీనేషనల్ కంపెనీస్ కాకుండా ఓన్లీ లోకల్ మార్కెట్ ఎంత పవర్ఫుల్ అంటే అబౌట్ 5000 లిఫ్ట్స్ పర్ మంత్ అనేవి హ్యాండ్ ఓవర్ అవ్వడం జరుగుతుంది. మీరు అడగచ్చు ఈ నెంబర్ మీకు ఎట్లా తెలుసు అని. ఒకటి జిహెచ్ఎంసీ దగ్గర అయితే హైదరాబాద్ డీటెయిల్స్ ఉంటాయి. అది కాకుండా ఏవైతే మెషిన్ అనేది మనం తయారు చేయట్లేదు, మెషిన్ అనేది ఇంపోర్ట్ చేస్తున్నాము. ఆర్ వేరే స్టేట్ లో తయారైనది మెషిన్స్ మనం తెప్పించుకుంటాం. ఎన్ని మెషిన్స్ హైదరాబాద్కి వస్తున్నాయి నెలకి అంటే అబౌట్ 5000 వస్తుంది. ఇప్పుడు మీరు అన్నారు థర్డ్ పార్టీ ద్వారా ఇన్స్టలేషన్ చేస్తామని చెప్పి. ఇప్పుడు థర్డ్ పార్టీ కాకుండా డైరెక్ట్ గా మిమ్మల్ని మేము కన్సల్ట్ చేయొచ్చా లిఫ్ట్ కోసం? మీరు 100% మమ్మల్ని కన్సల్ట్ చేయొచ్చు. మేము థర్డ్ పార్టీ ద్వారా లిఫ్ట్ ఇన్స్టాలేషన్ చేయడం జరుగుతుంది. సర్వీస్ మనం డైరెక్ట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. థర్డ్ పార్టీ సపోర్ట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇమాజిన్ చేయండి, బెంగళూరులో ఒక లిఫ్ట్ ఇప్పుడు ఇమీడియట్ గా ఆగిపోయింది. బెంగళూరులో మన సర్వీస్ టీమ్ ఓన్లీ 3 members ఉన్నారు. కానీ రిక్వైర్మెంట్ బెంగళూరు ఎంత ఉందంటే హైదరాబాద్ ఎంత అయితే మార్కెట్ ఉందో బెంగళూరు మార్కెట్ కూడా అంత పెద్దది. ఎప్పుడైతే మనం సప్లై చేస్తామో అక్కడ సప్లై చేసిన వాళ్ళకి సర్వీస్ కావాలి. సో అక్కడ లోకల్ లాగా ఎవరైతే ఇన్స్టాలేషన్ వాళ్ళు ఉంటారో వాళ్ళ సపోర్ట్ తీసుకోవడం అనేది యాజ్ ఆన్ టుడే అది నెసెసరీ. ఫ్యూచర్ లో మనం అంతమంది స్టాఫ్ ని మేనేజ్ చేసుకున్నప్పుడు ఆర్ఎల్స్ మనం ఆల్రెడీ ఆథరైజ్డ్ డీలర్షిప్స్ ఇస్తున్నాం క్యూబ్ ఎలివేటర్స్ కి, భారత్ ఎలివేటర్స్ కి. మన డీలర్ సెట్ అయిన తర్వాత మనం డైరెక్ట్ ఏంటంటే మన డీలర్స్ అక్కడ ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. మాటల్లో అన్నారు డీలర్షిప్ అని, ఈ వివరాలు చెప్పండి, ఎలా తీసుకోవాలి, సో బేసిక్ గా మేము ఎక్స్పెక్ట్ చేస్తామంటే ఒక డీలర్ కానీ ఎవరైనా అవుదాం అనుకుంటే కనుక వాళ్ళు ఒక చిన్న G+1 బిల్డింగ్, ఈ డోర్స్ ఇవన్నీ మనం ఏదైతే డిస్ప్లే ఉన్నాయో ఆ డిస్ప్లే అన్ని పెట్టుకొని ఒక లిఫ్ట్ కూడా అక్కడ డిస్ప్లే పెట్టుకొని గ్రౌండ్ +1 floor కొంచెం ఎఫర్ట్ చేయగలిగితే కనుక ఒక హైడ్రాలిక్ లిఫ్ట్, ఒక ఎలక్ట్రిక్ లిఫ్ట్, 2 లిఫ్ట్లు ఉంటే కస్టమర్ వచ్చిన వాళ్ళకి ఏ లిఫ్ట్ బాగుంది అని అక్కడే వాళ్ళు డిసైడ్ చేసుకోగలుగుతారు. ఎంత కాస్ట్ అండి డీలర్షిప్ తీసుకున్న వాళ్ళు? బడ్జెట్ ఎంత ఉంటుంది వాళ్ళకి? ఎంత 15 lakhs బడ్జెట్ పెట్టుకున్నారు అనుకోండి, ఒక లిఫ్ట్ ఇన్స్టాలేషన్ తో డీలర్షిప్ తీసుకోవచ్చు. అదే కనుక లిఫ్ట్ మెటీరియల్ సప్లై చేద్దామని ఎవరిని అనుకుంటున్నాం, అవి 2 verticals ఉన్నాయి. ఒకటి లిఫ్ట్ మెటీరియల్, లిఫ్ట్ కాంపోనెంట్ సప్లై, ఇంకోటి లిఫ్ట్ ఇన్స్టాలేషన్. ఎవరైనా ఫ్రాంచైజీ తీసుకున్నారు అనుకోండి వాళ్ళకి 50 lakhs బడ్జెట్ ఉంటుంది. 50 lakhs బడ్జెట్ లో మెటీరియల్ అంతా కూడా స్టోర్ చేసుకోవచ్చు, ప్లస్ లిఫ్ట్ ఇన్స్టాలేషన్స్ కూడా చేసుకోవచ్చు. ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా వాళ్ళు ఎన్ని రోజులకి? 3 years పడుతుంది. ప్లస్ కాకపోతే లిఫ్ట్ అనేది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ప్రతి బిల్డింగ్ లో లిఫ్ట్ అవసరమే కదా. అండ్ ప్రతి లిఫ్ట్ ఇన్స్టాలేషన్ చేసిన లిఫ్ట్ కి యాన్యువల్ మెయింటెనెన్స్ అనేది అవసరం.
సో మెయింటెనెన్స్ ఏదైతే తీసుకుంటారో దాంతో వాళ్ళ స్టాఫ్ సాలరీస్ అనేది మేనేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. మెయింటెనెన్స్ అన్నారు కాబట్టి సో అసలు లిఫ్ట్ ని ఎలా మెయింటైన్ చేయాలి? లిఫ్ట్ ని ఎలా మెయింటైన్ చేయాలి అంటే ఇందాక ఒక విషయం చెప్పాను మేడం, లిఫ్ట్ ని మెయింటైన్ యాక్చువల్గా చేయాల్సింది లిఫ్ట్ ఇన్స్టాలేషన్ చేసే కంపెనీ. కానీ ఏదైనా ప్రాబ్లం వస్తుందా, ఏదైనా ఇబ్బంది ఉందా అనేది ఇన్ఫార్మ్ చేయాల్సింది కస్టమర్. కస్టమర్స్ ఎప్పుడైనా ఇన్ఫార్మ్ చేస్తే మనం మనిషిని పంపించగలుగుతాం. ప్లస్ అది కాకుండా ఒకటి ప్రివెంటివ్ మెయింటెనెన్స్ అంటుంది, అంటే క్వార్టర్లీ వన్స్ మనం ఒక పర్సన్ ని పంపించి లిఫ్ట్ కాల్ బ్యాక్ వచ్చినా రాకపోయినా ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోవడం జరుగుతుంది అన్నమాట. ఎప్పటి నుంచో మా కోరిక ఏంటి అంటే ఒక కస్టమర్ వస్తే ఆ కస్టమర్ ఇప్పుడైతే మనం అంతా డిస్ప్లే సెంటర్లో అన్ని రకాల డోర్స్ ఇవన్నీ చూపించాం. ఫ్యూచర్లో బై మేబీ నెక్స్ట్ ఇయర్ మార్చ్ కల్లా ఇక్కడ అన్ని రకాల లిఫ్ట్లు ఇన్స్టాలేషన్ చేసి పెడతాం. సో కస్టమర్ వస్తే కనుక ఇక్కడే మొత్తం అన్ని లిఫ్ట్స్, మనకి ఇప్పుడు ఒక లిఫ్ట్ ఉంది, పెద్ద లిఫ్ట్ ఉంది, ప్యాసింజర్ కమ్ మెటీరియల్ లిఫ్ట్ ఉంది. ఈ చుట్టుపక్కల లిఫ్ట్ ఎక్కడైతే ఇన్స్టాల్ చేసామో అవి తీసుకెళ్లి మన వాళ్ళు చూపిస్తారు. కానీ ఇక్కడే కస్టమర్ వచ్చి ఇక్కడే అన్ని లిఫ్ట్స్ చూడాలన్నది నా కోరిక. అట్లనే మా డీలర్లకు కూడా ఏం చెప్తానంటే ఎవరైనా సరే డీలర్షిప్ తీసుకున్నప్పుడు కంపల్సరీ అక్కడ ఒక 2 లిఫ్ట్లు కనుక పెట్టుకుంటే వచ్చిన కస్టమర్ అక్కడే చూసుకోగలుగుతారు. ఏవైతే మన ఆప్షన్స్ ఉన్నాయో, డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయో డోర్స్ కి కానీ, ఒక లిఫ్ట్ ఉంది కొలాప్సిబుల్ గ్రిల్ గేట్ ఉంది, దీన్ని కొలాప్సిబుల్ గ్రిల్ గేట్ లిఫ్ట్ అంటాం. జస్ట్ డోర్ మారిస్తే లిఫ్ట్ మోడల్ మారిపోయినట్టు. సో డోర్స్ ని బట్టి లిఫ్ట్ మోడల్ అనేది మారుతుంది. దానిలో మళ్ళీ హ్యూజ్ అంటే వేరియేషన్స్ ఉంటాయి. ఏ మెటీరియల్ కి డిఫరెన్స్ ఉంటుంది. తక్కువ రేట్ మెటీరియల్ దగ్గర నుంచి హై కాస్ట్ మెటీరియల్ వరకు మన దగ్గర అన్ని అవైలబుల్ ఉన్నాయి. ప్లస్ మీరు వరల్డ్ లో ఎటువంటి లిఫ్ట్ క్యాబిన్ చూసినా ఆ క్యాబిన్ మాకు కావాలి అంటే ఎగ్జిస్టింగ్ లిఫ్ట్ కి కూడా మనం ఆ క్యాబిన్ పెట్టగలుగుతాం. ఏ కంపెనీ లిఫ్ట్ ఉన్నా లోపల క్యాబిన్ ఇంటీరియర్స్, మీకు స్పెసిఫిక్ క్యాబిన్ ఇంటీరియర్స్ కావాలి, ఒక పినింట్రెస్ట్ లో మీరు ఒక ఫోటో చూసారు, ఇన్స్టాగ్రామ్ లో ఒకటి వీడియో మీరు లిఫ్ట్ చూసారు, మీకు నచ్చింది, దుబాయ్లో కానీ అమెరికాలో కానీ ఎక్కడ మీకు ఆ లిఫ్ట్ నచ్చిన, ఆ క్యాబిన్ నచ్చిన, అది మనం ఇక్కడ తయారు చేసి మనం సప్లై చేసి ఇన్స్టాలేషన్ చేయగలుగుతాం. దీనికి ఎన్ని రోజులు పట్టొచ్చండి? మనకు ఆర్డర్ ఇచ్చిన తర్వాత 15 days పడుతుంది మనం అదే క్యాబిన్ ఇవ్వడానికి. ఇన్స్టాలేషన్ 1 day పడుతుంది. ప్లస్ మన దగ్గర ఒక స్పెషల్ మెటీరియల్ ఉంది, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ క్యాబిన్ ఎవరిదైనా పాతగా అయిపోయింది లిఫ్ట్, ఆ లిఫ్ట్ లో వాళ్ళు కొత్త క్యాబిన్ కావాలి, కొత్త మెషిన్ మోడర్నైజేషన్ అయితే కొత్త మెషిన్ కావాలి, ఇదైతే ఇమీడియట్ గా అయిపోతుంది. ప్లస్ లిఫ్ట్ ఇంతకు ముందు ఏం చేసేవాళ్ళం అంటే క్యాబిన్ మార్చాలి అయినప్పుడు ఆ క్యాబిన్ తీసి మళ్ళీ అదే డిజైన్ కి కొత్త క్యాబిన్ తయారు చేసి పంపించేవాళ్ళం. ఇప్పుడు 3 hours లో డైరెక్ట్ సైట్ కి మనుషుల్ని పంపించి అక్కడే లోపల క్యాబిన్ కి ఇంటీరియర్ క్లాడింగ్ చేసేస్తుంది. ప్లస్ ఈ లిఫ్ట్ ఫీల్డ్ లో నేను చూసినది ఏంటంటే అండి, బేసిక్ గా లిఫ్ట్ ఇన్స్టాలేషన్ కూడా చాలా టైం పడుతుంది. మనం జనరల్ గా కమిట్మెంట్ కస్టమర్ కి ఏమి ఇస్తాం, ఆన్ పేపర్ కమిట్మెంట్ 3 months అని ఇస్తాం. కస్టమర్స్ అందరు కూడా మాకు 15 days లో కావాలి, 20 days లో కావాలి, 1 month లో కావాలని అడుగుతారు. కానీ అక్కడ సివిల్ వర్క్ ఉంటుంది, ఏదైనా కొంచెం ఇబ్బందులు జరగచ్చు. అట్లాంటి ఇబ్బందులు జరిగినప్పుడు ఇలా జరగకుండా ఉండాలంటే కస్టమర్స్ కూడా ఏంటంటే బిల్డింగ్ కట్టేటప్పుడే ప్లాన్ చేసుకుంటే కరెక్ట్ ఎప్పుడైతే లిఫ్ట్ ఇన్స్టాలేషన్ అప్పటికి మెటీరియల్ అంతా రెడీగా ఉందనుకోండి, లిఫ్ట్ ఇన్స్టాలేషన్ అనేది ఫాస్ట్గా అయిపోతుంది. నేను కూడా మీకు వేరే లిఫ్ట్స్ చూపిస్తాను, రౌండ్ క్యాప్సూల్ లిఫ్ట్స్, అట్లానే స్క్వేర్ లిఫ్ట్స్, క్యూబ్ స్క్వేర్, క్యూబ్ 360 లిఫ్ట్స్ తయారు చేస్తున్నాం. ఆ ప్రాజెక్ట్ అండర్ ప్రాసెస్ లో ఉంది. అదైతే కనుక కంప్లీట్ లిఫ్ట్ అంతా ఇక్కడే తయారైపోతుంది, జస్ట్ వెళ్ళి within 1 week ఫిట్ చేసుకోవడం. ఇప్పుడు ప్రెసెంట్ ఏం చేస్తాము అంటే స్టెప్ వైజ్ పంపిస్తాం, phase 1, phase 2, phase 3 అని. ఫస్ట్ కొంత మెటీరియల్ పంపిస్తాం, ఆ మెటీరియల్ ఫిక్స్ అయిన ఇంకో కొంచెం మెటీరియల్ పంపిస్తాం, ఇట్లా పంపిస్తున్నాం. దానివల్ల ఏమవుతుందంటే టైం పీరియడ్ అబౌట్ మనం 1 month 2 months పడుతుంది. సో జనరల్ కమిట్మెంట్ మనం 3 months అని చెప్తాం. ట్రాన్స్పోర్ట్ చార్జెస్ కూడా ఉంటాయండి. చూడండి వేరే స్టేట్ లో అనుకోండి ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ మనం తీసుకుంటాం, విత్ ఇన్ హైదరాబాద్ అయితే మనం ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ తీసుకోవట్లేదు. ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా సరే ట్రాన్స్పోర్ట్ చేస్తారా? ఎక్కడికైనా మనం ట్రాన్స్పోర్ట్. ఇప్పుడు కెన్యాలో సప్లై చేసాము, మారిషస్ లో సప్లై చేసాము, ఎక్కడ లిఫ్ట్ కావాలన్నా ఇక్కడ నుంచి పంపించడం. వేరే కంట్రీకి పంపించినప్పుడు అంటే 100% ఇన్స్టాలేషన్ అక్కడ లోకల్ వాళ్ళు చేసుకుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కస్టమర్ కి ఢిల్లీలో ఉన్నారు, ఆయనకి లేదు మాకు ఆల్రెడీ లిఫ్ట్ ఇన్స్టాలేషన్ కి మనుషులు ఉన్నారు, మీరు జస్ట్ లిఫ్ట్ పంపించండి, కంప్లీట్ లిఫ్ట్ అంటే చాలా తక్కువ ప్రైస్ కి మనం పంపించడం జరుగుతుంది. ఎందుకంటే ఇన్స్టాలేషన్ సర్వీస్ అక్కడ లోకల్ వాళ్ళతో టైప్ చేసుకున్నారు కాబట్టి లిఫ్ట్ జస్ట్ యాజ్ ఎ కిట్ కంప్లీట్ లిఫ్ట్ అనేది మనం సప్లై చేస్తాం. సాధారణంగా లిఫ్ట్ కి వచ్చేటువంటి మెయిన్ ప్రాబ్లమ్స్ ఏంటండి మీరు గమనించింది? లిఫ్ట్ లో మేజర్ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే మాన్యువల్ డోర్ లిఫ్ట్ ఎవరైనా తీసుకున్నారు అనుకోండి, మాన్యువల్ డోర్ లిఫ్ట్ లో 100% డోర్స్ కరెక్ట్ గా వేయకపోతే లిఫ్ట్ ఆగిపోతుంది. మాన్యువల్ లో అట్లానే సెమీ ఆటోమేటిక్ లో అంటే డోర్ మంచిగా వేయలేదు అనుకోండి లిఫ్ట్ పనిచేయదు, ప్లీజ్ క్లోజ్ డోర్ అంటుంది. ఇంకొక ప్రాబ్లం ఏంటి, అక్కడ కనుక వాచ్మెన్ ఈ లిఫ్ట్ టెక్నీషియన్ వర్క్ చేసేది కనుక చూసి కరెంట్ షార్ట్ చేశాడు అనుకోండి, అంటే సేఫ్టీ షార్ట్ అంటారు, అట్లా చేస్తే కనుక డోర్ వేయకపోయినా లిఫ్ట్ రన్ అవుతుంది.
ఇది ఇంకొక మేజర్ ప్రాబ్లం. థర్డ్ ప్రాబ్లం ఏంటంటే మాన్యువల్ డోర్ లిఫ్ట్స్లో గేట్ లాక్ అని, అంటే లిఫ్ట్ ఫ్లోర్కి వస్తేనే గేట్ ఓపెన్ అవ్వాలి. కానీ జరిగేది ఏంటి అంటే ఆ గేట్ లాక్ పాడవుతూ ఉంటుంది. ఎందుకంటే అది మెకానికల్ పార్ట్. జస్ట్ 550 రూపీస్, మార్కెట్లో 1000 రూపీస్కి దొరుకుతుంది. ఓకే, సో 1000 రూపీస్ పార్ట్ ఏదైతే ఉందో అది పాడే ఛాన్స్ కూడా ఉంటుంది కదా, అది పాడవుతూ ఉంటుంది. ఎప్పుడైతే అది పాడవుతుందో మీరు అబ్జర్వ్ చేస్తే కనుక గట్టిగా డోర్ లాగితే లిఫ్ట్ లేనప్పుడే డోర్లు ఓపెన్ అవుతుంది. మార్కెట్లో మేము చాలా అబ్జర్వ్ చేసాం. అయితే నన్ను చాలా మంది అడుగుతారు, మీ లిఫ్ట్లో ఎప్పుడు ఇట్లా జరగదా అని. ఏ లిఫ్ట్లోనా ఇది జరిగే అవకాశం ఉంటుంది. అది మా కంపెనీదా వేరే కంపెనీ ఉంది కాదు, ఇక్కడ మేజర్. ఎందుకంటే ఆ ప్రాబ్లం ఏంటి అంటే మాన్యువల్ డోర్ లిఫ్ట్ వాడడమే ప్రాబ్లం. కానీ కాస్ట్ గురించి, కాస్ట్ కటింగ్ గురించి ఏం చేస్తారు, కస్టమర్ ఏది తక్కువ రేటో అది అడుగుతారు. వేరే స్టేట్స్లో ఎగ్జాంపుల్ కర్ణాటక, మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, ఓకే, ఇట్లా ఆల్మోస్ట్ 12 to 13 స్టేట్స్లో ఆల్రెడీ ఇండియాలో లిఫ్ట్ యాక్ట్ అనేది వచ్చేసింది. ఇక్కడ ఇంకా లిఫ్ట్ యాక్ట్ రాలేదు. రూల్స్ ఉన్నాయి కానీ లిఫ్ట్ యాక్ట్ అనేది ఇంప్లిమెంటేషన్ కాలేదు అనమాట. అది వస్తే కనుక ఇక్కడ కూడా అందరూ మంచి, అంటే ఓన్లీ ఆటోమేటిక్ డోర్ లిఫ్టే కావాలని అడిగే అవకాశం ఉంటుంది. మీరు ఇందాక అడిగిన సేఫ్టీ ప్రాబ్లం ఇంకేముంటాయని ప్రాబ్లమ్స్. ఆటోమేటిక్ డోర్ లిఫ్ట్ పెట్టుకుంటే అసలు డోర్ మనం ఓపెన్ చేయడానికి ట్రై చేయం కాబట్టి ఈ ప్రాబ్లం అనేది ఉండదు. ఒకవేళ పని చేయకపోతే ఏదైనా పార్ట్ లిఫ్టే పని చేయదు. లిఫ్ట్ ఆగిపోతే సమస్య కాదు. లిఫ్ట్ ఆగిపోతే మనం టెక్నీషియన్ పంపించి బాగు చేయించగలుగుతాం. కానీ లిఫ్ట్ మాల్ ఫంక్షన్ అయినప్పుడు మాత్రమే మనకు ఒక ప్రాబ్లం ఉంటుంది. అది ఎవరైతే మాన్యువల్ డోర్ కొనుక్కుంటారో కస్టమర్స్ వాళ్ళు ఎవ్రీ వీక్ ఒకసారి ఏమైనా గేట్ లాక్ లూజ్ ఉందో చెక్ చేసుకొని, ఏదైనా లూజ్ ఉంది అంటే కనుక ఇన్ఫార్మ్ చేస్తే టెక్నీషియన్ వెళ్ళి అది రిపేర్ చేసుకునే అవకాశం ఉంటుంది. మీరు ఎక్కువగా ఇన్స్టాల్ చేసినవి ఏ టైప్ అండి? ఇంతకు ముందు నేను కూడా చాలా మాన్యువల్ డోర్ లిఫ్ట్స్ ఇన్స్టాల్ చేయడం జరిగింది. నేను చెప్పే కదా 2006 నుంచి మనం లిఫ్ట్స్ ఇన్స్టాల్ చేస్తున్నాము. ఈ ఎక్స్పీరియన్స్ లో రియలైజ్ అయింది అంటే కస్టమర్ కి మనం ఎడ్యుకేట్ చేయడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అని మేము రియలైజ్ అయ్యాం. ఇప్పుడు ఆర్డర్ గురించి అని చెప్పి మనం తక్కువ రేట్కి లిఫ్ట్ ఆర్డర్ ఒప్పుకుంటే, అంటే మన దగ్గర అఫోర్డబుల్ లిఫ్ట్స్ ఉన్నాయి బై ద వే. అంటే ఆటో డోర్ లో కూడా 6 lakhs నుంచి స్టార్టింగ్ ప్రైస్ ఉన్నాయి. సో ఇదే విషయం కస్టమర్ చెప్తే ఆటో డోర్ అనగానే కస్టమర్ జనరల్ 10 lakhs ప్లస్ ఉంటుంది అన్న ఆలోచన ఉంటుంది. ఆటో డోర్స్ కూడా మాన్యువల్ డోర్ కాస్ట్ లో ఇప్పుడు వస్తుంది. ఇప్పుడు ఎందుకంటే ఇంతకు ముందు మనం పర్చేస్ చేసి సప్లై చేసేవాళ్ళం ఒక 5 years బ్యాక్. ఇప్పుడు మనమే తయారు చేస్తున్నాం కాబట్టి రేట్ కూడా మేము చాలా తగ్గించడం జరిగింది అనమాట. సో ఇప్పుడు 90% కూడా కస్టమర్స్ అందరికీ ఆటోమేటిక్ డోర్ సజెస్ట్ చేస్తున్నాం. ఎక్కడైతే ఆటోమేటిక్ డోర్ పాసిబిలిటీ లేదో అక్కడ స్వింగ్ డోర్ ఇస్తున్నాం. స్వింగ్ డోర్లో ఏంటి, మీరు ఇందాక మా పర్సన్తో మాట్లాడుతూ బయట డోర్ ఉంటుంది, లోపల గ్రిల్ గేట్ ఉంటుంది, నేను చూసాను అన్నారు కదా. ఈ లిఫ్ట్లో కూడా చాలా డేంజర్. ఈ లిఫ్ట్లలో ఏంటి అంటే ఎప్పుడైతే బయట డోర్ ఓపెన్ చేస్తారో లోపల గ్రిల్ గేట్ ఉంటుంది కదా, ఈ రెండింటి మధ్యలో చిన్న గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్లో ఎవరైనా చిన్న పిల్లలు వెళ్ళే అవకాశం ఉంటుంది. సో మనం ఏం చేస్తున్నామంటే అట్లాంటి లిఫ్ట్ ఒకవేళ ఎవరైనా స్పేస్ కన్స్టెంట్ వల్ల అదే కావాలి అని అడిగితే కూడా, ప్లస్ గ్రిల్ గేట్ లిఫ్ట్ ఎవరైనా తీసుకుంటే కూడా, చిన్నపిల్లలు ఎవరైనా చేయి పెట్టినా అట్లా మధ్యలో ఎవరైనా ఎరుకోకుండా మనం ఏం చేస్తున్నామంటే ఆటోమేటిక్ డోర్లో ఏదైతే సెన్సార్, ఇన్ఫ్రారెడ్ సెన్సార్, ఇప్పుడు ఆటో డోర్స్ మధ్యలో చేయి పెడితే డోర్స్ క్లోజ్ కావు కదా, సో అదే సెన్సార్ మనం దీనిలో కూడా ఇస్తున్నాం అనమాట. సో దట్ కస్టమర్ ఏ రోజు కూడా అనుకోకుండా ఎవరైనా చేయి పెడితే కూడా వాళ్ళకి ప్రమాదం జరగకుండా ఉండడానికి. అందరి గారు ఈ రోజుల్లో చూస్తున్నాం కదా, లిఫ్ట్ లేని హౌసెస్ లేవండి అసలు. నార్మల్ గా ఒక విల్లా ఏదన్నా ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఇప్పుడు చాలా మంది డ్రీమ్ హౌసెస్ గా మారిపోతున్నాయి విల్లాస్ అన్ని. అందులో కంపల్సరీ ఒక లిఫ్ట్ ఉంటుంది. మేబీ అది అవసరమే కావచ్చు, ఇంట్లో పెద్దవాళ్ళకే కావచ్చు, లేకపోతే లగ్జరీగా అదొక స్టేటస్ సింబల్ లా కనిపించడానికి అయినా సరే. అక్కడ ఎలాంటివి పర్ఫెక్ట్ ఏవి అని మీరు చెప్పండి నాకు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో ఆర్డర్ చేద్దాం అనుకుంటున్నారు, వాళ్ళకి సరిగ్గా ఐడియా లేదు, మాదేమో విల్లా 3 floors ఉంది, ట్రిప్లెక్స్ హౌస్, అలాంటి వాళ్ళకి ఏది బెస్ట్ అంటారు? సో బేసిక్గా అందరూ లిఫ్ట్ ఎందుకు ఇన్స్టాల్ చేసుకుంటున్నారు అంటే, ఇంతకు ముందు 3 floors ఉన్న 4 floors ఉన్న లిఫ్ట్ పెట్టుకొని బిల్డింగ్స్ కూడా ఉన్నాయి పాతవి చాలా. కానీ ఇప్పుడు ఏంటంటే ఎస్ఎఫ్టీ కాస్ట్ అనేది చాలా పెరిగింది. ఒకవేళ బిల్డింగ్లో లిఫ్ట్ లేదనుకోండి, ఆ బిల్డింగ్ కాస్ట్ చాలా లో బడ్జెట్ అయిపోయి ఉంటుంది. విల్లాస్లో వచ్చేసరికి గ్రౌండ్ ప్లస్ 2 floors, గ్రౌండ్ ప్లస్ 3 floors, ట్రిప్లెక్స్, డూప్లెక్స్ విల్లాస్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిలో కూడా ఒకవేళ లిఫ్ట్ లేదనుకోండి, పైన ఫ్లోర్లో అన్నీ కూడా ఏవైతే రూమ్స్ ఉంటాయో స్టోరేజ్ రూమ్స్ కింద మారిపోతున్నాయి. ప్లస్ అందరికీ మోకాళ్ళ నొప్పుల ఇబ్బంది. అండ్ 4th పాయింట్ లగ్జరీ. లగ్జరీ ఓన్లీ 1% మెంబర్స్కి మాత్రమే. మిగతా వాళ్ళందరికీ కూడా లిఫ్ట్ అనేది ఒక అవసరమే. ఈ రోజుకి కూడా లిఫ్ట్ అనేది చాలా మంది ఎల్డర్లీ పీపుల్కి, ఛాలెంజ్డ్ పీపుల్కి ఒక అత్యవసరమైన ఒక ట్రాన్స్పోర్టేషన్, వర్టికల్ ట్రాన్స్పోర్టేషన్. లగ్జరీ అంటారా, దానిలో లిమిట్ లేదు. మా దగ్గర
4.5 lakh నుంచి లిఫ్ట్ రేట్ స్టార్ట్ అయితే ఇట్ గోస్ అప్ టు 35-40 lakhs ఆల్సో. సో ఇట్ డిపెండ్స్ ఆన్ కస్టమర్స్ చాయిస్, వాళ్ళకి ఏం కావాలి అనేది. ఇందాక మీరు ఇంకొక క్వశ్చన్ ఏదైతే అడిగారో, ఒక విల్లా ఉంది, విల్లాలో ఎటువంటి లిఫ్ట్ పెట్టుకుంటే బాగుంటుంది అని. జనరల్ గా లిఫ్ట్ లో మీరు ఇందాక మా వాళ్ళతో మాట్లాడినట్టయితే వాళ్ళు చెప్పుంటారు మీకు. ఒకటి, అన్ని అపార్ట్మెంట్స్ లో ఏవైతే లిఫ్ట్ చూస్తారో, ఓకే, ఇది జనరల్ గా మేడ పైన టెర్రస్ పైకి వెళ్ళి చూస్తే గనక ఒక 4 feet హైట్ లో ఒక స్లాబ్ ఉంటుంది, 8 inch స్లాబ్ ఉంటుంది. ఆ స్లాబ్ పైన మోటార్ కూర్చోబెట్టడం జరుగుతుంది. ఆ మోటార్ ఏదైతే ఉంటుందో ఒక సైడ్ క్యాబిన్, ఇంకొక సైడ్ వెయిట్స్ ఉంటాయి. దీన్ని ట్రాక్షన్ లిఫ్ట్ అంటాం, విత్ ప్రాపర్ మెషిన్ రూమ్. ఏ రెసిడెన్షియల్ బిల్డింగ్ ఉన్నా ఎప్పుడైనా మేము సజెస్ట్ చేసేది ఇదే లిఫ్ట్. ఒకవేళ బిల్డింగ్ హైట్ కనుక చాలా ఎక్కువ ఉంది అనుకోండి, గ్రౌండ్ ప్లస్ 10 floors అబవ్ ఉంది, ఇక్కడ మనం మెషిన్ రూమ్ లెస్ అంటే గేర్లెస్ మిషన్ యూజ్ చేయడం జరుగుతుంది. గేర్లెస్ మిషన్ స్పీడ్ ఎక్కువ అనమాట. సో ఒకవేళ గ్రౌండ్ కానీ కొంచెం మంది విల్లాస్ లో కూడా గేర్లెస్ లిఫ్ట్ కావాలని అడుగుతారు, గ్రౌండ్ ప్లస్ 1 floor 2 floor కి కూడా. ఎట్లాగో లిఫ్ట్ ఎప్పుడు అంత స్పీడ్ వెళ్ళదు, ఎందుకంటే గ్రౌండ్ ఫ్లోర్ లో స్టార్ట్ అయిన లిఫ్ట్ ఫస్ట్ సెకండ్ ఫ్లోర్ లో ఆగాల్సి వస్తుంది. సో అక్కడ ఈ ట్రావెల్ లో మనం హై స్పీడ్ లిఫ్ట్ తీసుకొని ఉపయోగం లేదు. ప్లస్ ఇంకొక మేజర్ థింగ్ ఏంటంటే, ఇంట్లో లిఫ్ట్ పెట్టుకునేటప్పుడు అపార్ట్మెంట్ లో లిఫ్ట్ ఒకవేళ అనుకోకుండా ఆగితే, ఎగ్జాంపుల్ మా ఫ్యాక్టరీ బాలనగర్ లో ఉంది, మీ ఇల్లు కూడా బాలనగర్ లోనే ఉంది అనుకోండి. నా సర్వీస్ టీమ్ ఎవరైతే ఉంటారో, మా కంపెనీ సర్వీస్ టీమ్ ఎవరైతే ఉంటారో, వాళ్ళు మార్నింగ్ 9 o'clock కి సర్వీస్ చేయడానికి మార్కెట్కి వెళ్తారు. మీ ఇంట్లో అనుకోకుండా లిఫ్ట్ ఆగింది, ఓకే, లిఫ్ట్ అంటే కరెంట్ పోతే లిఫ్ట్ ఫ్లోర్కి వచ్చి ఆగుతుంది. మన ప్రతి లిఫ్ట్ లో మ్యాండేట్ గా ఆటోమేటిక్ రెస్క్యూ డ్రైవ్ అని వాడతాం. ఇది ఎట్లా పనిచేస్తుంది అంటే, ఒక బ్యాటరీ ఉంది, సేమ్ మన ఇన్వర్టర్ బ్యాటరీ ఎట్లా, అట్లా లిఫ్ట్ కి ఒక బ్యాటరీ ఉంటుంది. కరెంట్ పోతే ఆ బ్యాటరీ ద్వారా లిఫ్ట్ ఫ్లోర్కి వచ్చి ఆగుతుంది. కానీ ఇప్పుడు ఒకసారి కరెంట్ పోయింది, ఫ్లోర్కి వచ్చి ఆగింది, మళ్ళీ లిఫ్ట్ కరెంట్ వచ్చింది, రన్ అవుతుంది, మళ్ళీ కరెంట్ పోయింది. ఇప్పుడు 2 times కరెంట్ పోతే ఈ బ్యాటరీ అనేది కంపల్సరీ కంప్లీట్ గా డిశ్చార్జ్ అయిపోతుంది. ఈసారి లిఫ్ట్ కరెంట్ పోయినా సరే ఫ్లోర్కి వచ్చి ఆగదు. అది కాకుండా ఏదైనా సేఫ్టీ ఇష్యూ వచ్చింది, టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది, మొత్తం లిఫ్ట్ అనుకోకుండా ఆగిపోయింది, మీరు ఫోన్ చేశారు, 10 నిమిషాల్లో పంపించడం అయితే ఇబ్బంది. ఎందుకంటే మనిషి ఎక్కడో ఉంటాడు, కోటిలో ఉన్నాడో ఇంకో చోటు ఉన్నాడో, ఇక్కడ నుంచి రావాలి, ట్రావెల్ కి టైం పడుతుంది కదా. అంత లోపల మరి ఎట్లా అంటే, జనరల్ గా మనం ఎవరైతే పర్చేస్ చేస్తారో వాళ్ళకి ఎమర్జెన్సీలో లిఫ్ట్ ఎట్లా ఓపెన్ చేయాలి, లిఫ్ట్ ని ఎట్లా వాడాలి అని చూపిస్తాం. అదేంటి అంటే, బిల్డింగ్ పైకి వెళ్ళి బ్రేక్ ని రిలీజ్ చేసి, మోటార్ లో ఒక ఫ్లై వీల్ అని ఉంటుంది, ఆ వీల్ ని రొటేట్ చేస్తే లిఫ్ట్ అప్ అండ్ డౌన్ మనం మాన్యువల్ గా ఆపరేట్ చేసుకోవచ్చు. ఇది వాచ్మెన్ కి ట్రైనింగ్ ఉంటుంది. కానీ విల్లాలో మీరు ఆలోచిస్తే గనక, ఒకవేళ డోర్ మీరు ఇంటర్నల్ గా డోర్ లాక్ చేసుకున్నారు, గేర్లెస్ మిషన్ ఉన్నా, గేర్డ్ మిషన్ ఉన్నా, మెషిన్ దగ్గరికి వెళ్ళడమే ఇబ్బంది. పక్కింటి వాళ్ళు కూడా ఇంట్లోకి రాలేరు, ఎందుకంటే డోర్ లాక్ ఉంటుంది. సో విల్లాలో కంపల్సరీ క్యూబ్ ఇటాలియన్ ఇంపోర్టెడ్ హైడ్రాలిక్ లిఫ్ట్స్ వాడితే ఏంటి అంటే, ఈ లిఫ్ట్ మెకానిజం అంతా ఇంటి బయట ఉంటుంది, కాంపౌండ్ వాళ్ళు. సో జస్ట్ ఆడవాళ్ళు కూడా చిన్న ఒక బటన్ ప్రెస్ చేస్తే, కంప్లీట్ లిఫ్ట్ ఫెయిల్ అయితే కూడా చిన్న బటన్ ప్రెస్ చేస్తే గ్రావిటీతో లిఫ్ట్ గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చి ఆగుతుంది అనమాట. సో విల్లాస్ లో క్యూబ్ ఎలివేటర్ వాడుకోవడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అదే రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి, కమర్షియల్ ప్లేసెస్ ఉన్నాయి, అండ్ హై యూసేజ్ స్పేసెస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రాలిక్ ఎలివేటర్స్ లో చిన్న డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. కొంచెం మంది అడుగుతారు, ఆయిల్ లీక్ అవుతుందా, ఇంకోటి. మనం కంప్లీట్ ఇంపోర్టెడ్ ఎక్విప్మెంట్ వాడతాం హైడ్రాలిక్ లో, ఆయిల్ లీక్ ప్రాబ్లం మన దానిలో ఉండదు. కానీ ఒక ప్రాబ్లం ఏముంటుందంటే, పర్ అవర్ లిఫ్ట్ కి ఏంటి, ఇప్పుడు ఫ్యాన్ ఉంది అనుకోండి, ఫ్యాన్ ఆన్ చేసి 2 days మీరు వదిలేస్తే కూడా ఫ్యాన్ రన్ అవుతూనే ఉంటుంది, పాడు కాదు. వేరేజ్ అట్లా లిఫ్ట్ అదే కనుక అది సేమ్ ఫ్యాన్ ని ఆన్ ఆఫ్ చేశారు అనుకోండి కంటిన్యూస్ గా, ఫ్యాన్ కాయిల్ అనేది పాడైపోతుంది. కానీ లిఫ్ట్ లో మీరు చూస్తే గ్రౌండ్ లో స్టార్ట్ అవుతుంది, మళ్ళీ ఒక 6 seconds లో ఫస్ట్ ఫ్లోర్ లో ఆగుతుంది, ఆన్ ఆఫ్ అవుతుంది. సో లిఫ్ట్ డ్యూటీ మోటార్స్ యూజ్ చేస్తాం. రెగ్యులర్ అపార్ట్మెంట్స్ లో సప్లై చేసేవన్నీ కూడా 50 starts per hour, అంటే 50 times ఆన్ ఆఫ్ అవ్వచ్చు. కమర్షియల్ స్పేసెస్ లో, ఇంకా ఫంక్షన్ హాల్స్ లో, ఇక్కడంతా కూడా మనం అప్ టు 250 starts per hour యూజ్ చేస్తాం. ఈ హైడ్రాలిక్ లిఫ్ట్ వచ్చేసరికి మ్యానుఫ్యాక్చర్ ప్రకారం 30 starts per hour at 32 degrees టెంపరేచర్. కానీ మనకు టెంపరేచర్ ఇక్కడ 40 అవుతుంది, 45 అవుతుంది. సో మనం సజెస్ట్ చేసేది ఏంటంటే 15 times per hour ఆన్ ఆఫ్, 15 times per hour అయితే కనుక హైడ్రాలిక్ లిఫ్ట్ అనేది సూటబుల్. సో విల్లాస్ కి ఇది సూట్ అవుతుంది. అదే మళ్ళీ కమర్షియల్ ప్లేస్ అనుకోండి, హైడ్రాలిక్ లిఫ్ట్ సూట్ కాదండి. డ్యూరబిలిటీ ఎంత ఉంటాయండి? ప్రతి ఏ లిఫ్ట్ తీసుకున్నా మినిమం 10 to 15 years అనేది లిఫ్ట్ హ్యాపీగా వర్క్ చేస్తుంది, దాన్ని మెయింటైన్ చేసుకుంటే. మెయింటెనెన్స్ అనేది ఇంపార్టెంట్ చాలా. మెయింటెనెన్స్ అంటే ఏం లేదు, చిన్న ప్రాబ్లం వస్తుంది, అక్కడ ప్రాబ్లం వచ్చినప్పుడు ఏంటంటే పార్ట్ రీప్లేస్మెంట్, రిపేర్ చేసుకోవాలి. దాన్ని అట్లానే వదిలేస్తే ఆ ప్రాబ్లం వల్ల ఇంకో ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. సో ఓవరాల్ గా మాకున్న డౌట్స్ అన్ని క్లియర్ చేశారు అవినాష్ గారు.
ఎవరైతే ఆర్డర్ చేద్దాం అనుకుంటున్నారో ఇన్స్టలేషన్ కి కొంచెం సందిగ్ధంలో ఉన్న వాళ్ళు ఉంటారు, ఏది సెలెక్ట్ చేసుకోవాలి, ఎలా ఏంటి డౌట్స్ అనేవి. సో వాళ్ళందరూ మిమ్మల్ని అప్రోచ్ అయితే ఫుల్ డీటెయిల్స్ మీరు ఇస్తారు కదా. నేను అబ్జర్వ్ చేశానంటే అవినాష్ గారు, ఎవరైతే అది బిజినెస్ పర్పస్ లో వచ్చినా లేకపోతే క్లయింట్ గా మీరు ఇన్స్టలేషన్ కి వచ్చినా ఫస్ట్ మీ నీడ్స్ ఏంటి, ఏం కావాలనుకుంటున్నారు, అది అవసరమా కాదా అనేది చాలా క్లియర్ గా చెప్పేస్తున్నారు. ఆ విషయంలో థ్యాంక్ యూ చెప్పాలి, డౌట్స్ అన్ని క్లియర్ చేస్తున్నందుకు. కానీ ది బెస్ట్ యూనిట్ అండి నేను చూసిన వాటిల్లో చాలా వరకు చకచకా చేసేస్తూ ఉన్నారు. అంత పెద్ద యూనిట్ మెయింటైన్ చేయడం అనేది చాలా కష్టం, టు బి ఫ్రాంక్. అన్ని కూడా హెవీ ఐటమ్స్ కదా, అదొకటి నాకు చాలా బెస్ట్ అండి. ఈ యూనిట్ ఇప్పుడు స్టార్ట్ చేసి మేము ఏదైతే రన్ చేస్తున్నామో దీని బ్యాక్గ్రౌండ్ లో ఎంతో మంది కస్టమర్లు ఎవరో ఇబ్బంది పడి ఉండొచ్చు, హెల్ప్ చేసి ఉండొచ్చు. అంటే ఈ జర్నీ అనేది లిఫ్ట్ అంటేనే లైఫ్ ఇన్ ఫుల్ టెన్షన్ అంట. కాకపోతే ఏంటంటే ఆల్మోస్ట్ 16 years అయిపోయింది ఈ ఫీల్డ్, ఇంకా ఇదే జర్నీ కంటిన్యూ అవుతుంది. సో అండ్ లిఫ్ట్ అంటే ఒక ప్యాషన్, ఇంకా మంచిగా డెవలప్ అవ్వాలి, మనం మంచి లిఫ్ట్స్ తయారు చేయాలి. ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటండి? ఫ్యూచర్ ప్లాన్స్ అంటే కనుక ఇప్పుడు ఏదైతే మనం మంత్కి 1000 లిఫ్ట్స్ తయారు చేస్తున్నామో ఓన్లీ మనం 2 shifts నడుపుతున్నాం ఫ్యాక్టరీ. 3 shifts అయితే కనుక 1500 to 1600 యూనిట్స్ తయారు చేసే అవకాశం ఉంది. ప్లస్ మనం ఇన్స్టాలేషన్ ఓన్లీ 50 to 60 లిఫ్ట్స్ చేస్తున్నాం, మిగతా అంతా కూడా పార్ట్ సప్లైస్ చేస్తున్నాం. సో మన నెంబర్ ఆఫ్ ఇన్స్టాలేషన్స్ పెంచుకోవడానికి మేజర్ ప్లానింగ్ అంతా నడుస్తుంది. ఇది ఎంత స్పాన్ అండి 50 to 60 అనేది? ఎంత టైంలో ఇది పర్ మంత్? సో మీరన్న ఆ విషయం నెరవేరాలని కోరుకుంటున్నాను నేను కూడా. థ్యాంక్ యూ సో మచ్ అవినాష్ గారు. నమస్తే అండి. థ్యాంక్ యూ సో మచ్. సో విన్నారు కదా, లిఫ్ట్ ట్రేడ్ ప్రైవేట్ లిమిటెడ్ లో మీరు ఏమైనా సరే కాంపోనెంట్స్ కావాలి, మాకు లిఫ్ట్ కి సంబంధించి కొన్ని ఐటమ్స్ కావాలి అనుకునే వాళ్ళు డైరెక్ట్ గా యూనిట్ కి వచ్చి తీసుకోవచ్చండి. మీరు వీడియో స్టార్టింగ్ నుంచి చూస్తే కనుక మీకు అర్థమవుతుంది ఎలాంటి మెటీరియల్ యూస్ చేస్తున్నారు, అసలు ఇక్కడ డిస్ప్లేకి ఏమున్నాయి అని చెప్పి. అండ్ దాంతో పాటుగా లేదు హౌస్ పర్పస్ లో మేము ఒక లిఫ్ట్ ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటున్నాం అనే వాళ్ళు క్యూబ్ ఎలివేటర్స్ ని మీరు ఒకసారి సంప్రదిస్తే కనుక దానికి సంబంధించిన నెంబర్ ఇస్తాను. మీకు జస్ట్ విత్ ఇన్ డేస్ లోనే మీరు ఒకవేళ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతుంది అని అంటే ముందుగానే వెళ్ళిన అప్రోచ్ అయితే బెటర్ అండి. ఆ స్పేస్ అవన్నీ కూడా ఒక క్లారిటీ ఉంటుంది, ఇబ్బంది పడకుండా. ఆల్రెడీ ఉన్న హౌసెస్ లో కూడా ఇన్స్టాల్ చేస్తారు, బట్ కొంత టైం అనేది ఉంటుంది. మీరు ఒకసారి వీరితో మాట్లాడితే ఫుల్ డీటెయిల్స్ తెలుస్తాయి. అడ్రస్ కూడా చాలా క్లియర్ గా ఉంటుంది. ఐడిఏ బాలానగర్, మనకి రోడ్ దగ్గర నుంచి 100 meters అనేది దూరం, ఎక్కువ దూరమే ఉండదు. సో ఇక్కడ చక్కగా పార్క్ చేసుకుని వెహికల్ మీరు కాసేపు ఇక్కడ స్పెండ్ చేసి మొత్తం అంతా కూడా చూడొచ్చు, వివరాలు తెలుసుకోవచ్చు. లేదు మేము జస్ట్ కాల్లో మాట్లాడతాం అనుకునే వాళ్ళకి స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను, కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోండి. ఇది వాళ్ళ వీడియో. నమస్తే.